ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్తవ జీవితము, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ఉన్న ఆత్మీయ ఎదుగుదల గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాము. మానవుడంటే కేవలము శరీరం మాత్రమే కాదు, ఈ లోకములో ఉన్నటువంటి జీవులన్నీ కూడా కేవలము శరీరం కొరకు మాత్రమే జీవిస్తూ ఉంటాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి శరీరం యొక్క అవసరాలు, ఆహారము వాటి కొరకే జీవిస్తూ ఉంటాయి. అంతేకాదు వాటితోనే అవి మరణిస్తూ ఉంటాయి. కానీ మానవుడు కేవలము శరీరం మాత్రమే కాదు, మానవునికి శరీరంలో ప్రాణము మరియు ఇతర జీవులకు ఉన్నట్లు ప్రాణం మాత్రమే కాకుండా ఆత్మ కూడా ఉంది అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం. మానవునికి ఎప్పుడైతే ఆత్మ ఉంది అనేటువంటి విషయాన్ని గ్రహిస్తామో మన మీద చాలా బాధ్యత అనేటువంటిది ఉంటుంది. అంటే శరీరం యొక్క అవసరాలు మనం తీర్చుకోవటం మాత్రమే కాకుండా ఆత్మ యొక్క అవసరాలను కూడా మనం గుర్తించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మ యొక్క అవసరాలను మనం గుర్తించలేకపోతే, ఆత్మను గనక మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే మన యొక్క ఆత్మ నశించిపోయే పరిస్థితిలో ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించినప్పుడు శరీరం యొక్క అవసరాలు మనం పట్టించుకోకుండా ఉన్నప్పుడు, శరీరం అవసరాలు తీర్చకపోతే, ఉదాహరణకి ఆకలైంది, ఆహారం ఇవ్వలేదు, లేదా దాహం అయితే మనము తీర్చలేదు శరీరానికి. అంతేకాకుండా మన శరీరం అలసిపోయినప్పుడు విశ్రాంతిని ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. కానీ ఇవాళ రేపు చూసినప్పుడు విశ్రాంతిని కూడా శరీరాలకు, ఒకప్పుడైతే కనీసం ఒక మనిషి 7 గంటలు నిద్రపోవాలి అని ఇప్పుడు కూడా చెప్తారు. కానీ ఒకప్పుడు 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఈ టీవీలు వచ్చిన తర్వాత 7 గంటల నిద్ర అనేటువంటిది చాలా కష్టంగా మారిపోయింది. ఒకరు చెప్తూ ఉన్నారు, సీరియళ్ళన్నీ చూసేసరికి ఎక్కడండి నైట్ 11 అవుతుందని. ఎవరన్నా చూడమన్నారా? టీవీ సీరియళ్ళన్నీ చూసేసరికి నైట్ 11 అవుతుందంటే ఎవరన్నా చూడమంటే, చూడకపోతే నీ జీతం కట్ చేస్తామో, నీ భోజనం కట్ చేస్తామో, ఏదో అంటే బలవంతంగా చూడాలి. కానీ ఎవరు చూడమన్నారు? పోనీ దాన్ని చూడటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా అంటే? కాబట్టి ఏదో ఒక రకంగా, అంటే ఒక టీవీ సీరియళ్ళనే కాదు కానీ మనము లోకంలో కూడా మీరు బయట చూసినట్లయితే 11 గంటలు 12 గంటలకు ఇంకా ఫుడ్ అమ్ముతూ ఉంటారు. అప్పుడు ఇంకా కొనుక్కొని తింటూ ఉంటారు. తిన్న తర్వాత వెంటనే నిద్రపోకూడదు, 2 గంటలు ఉండాలని 12 గంటలకు అన్నం తిని 2 గంటల దాకా కూర్చుంటే ఎప్పుడు నిద్రపోతాం? కాబట్టి ఏమవుతుందంటే శరీరం యొక్క అవసరాలు మనం ఎప్పుడైతే తీర్చలేదో అప్పుడు ఏమవుతుందంటే శరీరంలో నిద్రపోయినప్పుడు మనకు ఉత్పత్తి అవ్వాల్సినటువంటి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వవు. దానివల్ల అనారోగ్యాలు వస్తాయి. మెంటల్గా టెన్షన్ అంటే ప్రెషర్ పెరుగుతుంది. అంటే ఈ యాంగ్జైటీని, ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి హార్మోన్లు మనకి నిద్రలోనే ఉత్పత్తి అవుతాయి. అది లేదనుకోండి మనలో ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, చిన్న పిల్లలకి పెద్ద పెద్ద కోపాలు వస్తున్నాయి, బాగా ఒత్తిడికి గురవుతున్నారు. దీనికి కలిగిన కారణం ఏంటో తెలుసా? వాళ్ళకు కూడా నిద్ర లేదు, ఫోన్ల దగ్గర కూర్చుంటూ ఉంటారు. మీరు పిల్లల్ని చాలా ఎక్కువసేపు, పిల్లల్ని కనుక మీరు చూసినట్లయితే పెద్దవాళ్ళకు ఒక 7 గంటల నిద్ర సరిపోతుంది, కానీ పిల్లలకి ఇంకా ఎక్కువ నిద్ర అవసరం. కానీ అసలు ఒక్కొక్క ఇళ్ళలో నేను చూస్తాను, నైట్ 11 గంటల వరకు పిల్లలు పడుకోరు పెద్దవాళ్ళతో పాటు. నేను చెప్తాను, పిల్లలు అలా పడుకోకపోతే వాళ్ళ ఆరోగ్యం పాడైపోతుందని. 30 సంవత్సరాలకు గుండెపోటు. మొన్న నేను వింటూ ఉన్నాను, 10వ తరగతి అమ్మాయికి గుండెపోటు వచ్చి చనిపోయిందని. అసలు మరీ విడూరంగా ఉంది. 10వ తరగతి అంటే అసలు ఏంటి? అసలు చిన్న పిల్లలు. కాబట్టి మనం శరీరానికి ఉన్నటువంటి అవసరాలు ఎప్పుడైతే తీర్చలేకపోయామో, తీర్చినప్పుడు ఆ శరీరం కూడా ఏమవుతుందంటే ఇక అది ఈ భూమి మీద జీవించలేదు, ప్రాణం వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే శరీరానికి ఉన్నటువంటి అవసరాలు మనం గుర్తించి అయితే మనం తీరుస్తూ ఉంటాం. శరీరానికి ఆహారం పెడుతూ ఉంటాం, దాహం అయితే దాహం ఇస్తూ ఉంటాం, దాహం అవ్వకపోయినా కూల్ డ్రింకులు తాగుతూ ఉంటాం, తాగి ఆరోగ్యం పాడు చేస్తూ ఉంటాం, ఇవన్నీ టీలు కాఫీలు అవసరం లేకపోయినా ఇస్తూ ఉంటాం. అది రకరకాలుగా చేస్తూ ఉంటాం. అంటే శరీరానికి మనకి ఏం కావాలో మనం చూసుకొని జాగ్రత్తగా ఇస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యం బాగుంటుంది. అలాగనే ఆత్మకు కూడా అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు తీరిస్తేనే ఆత్మ బాగుంటుంది. శరీరం అవసరాలు తీర్చినప్పుడు శరీరం ఎలాగ నశించిపోతుందో, ఆత్మ యొక్క అవసరాలు తీర్చినప్పుడు ఆత్మ కూడా నశించిపోతుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం చూస్తూ ఉంటాము, మరణము తరువాత కూడా ఆత్మ మిగిలి ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12:7 ఎప్పుడు కూడా మనం ధ్యానం చేస్తూ ఉంటాం.
ప్రసంగి గ్రంథంలో మనము 12వ అధ్యాయం 7వ వచనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. మన్నైనది అంటే మరణము జరిగినప్పుడు ఏం సంభవిస్తుంది, మరణం సంభవించినప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. మరణించినప్పుడు మట్టి శరీరం మంటికి వెళ్ళిపోతుంది. ఎంతకాలము మనం ఆహారం పెట్టినటువంటి, దాహం ఇచ్చినటువంటి, విశ్రాంతినిచ్చినటువంటి శరీరం వెళ్ళి మట్టిలో కలిసిపోతుంది. ఆ తరువాత చెప్తూ ఉన్నాడు, ఈ ఆత్మ, దేవుడు ఇచ్చినటువంటి ఆత్మ దేవుని యొద్దకు మరలపోతుంది. అంటే ఆత్మ మట్టిలో కలిసిపోదా అంటే శరీరం మట్టిలో కలిసిపోయింది కానీ ఆత్మ మట్టిలో కలిసిపోదు. మరి ఏమవుతుంది ఆత్మ? మనం అంటూ ఉంటాం ప్రాణం పోయింది పోయింది అని అంటూ ఉంటాం. అంటే శరీరంలో అయితే లేదు, బయటికి పోయిందని. ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? పోయే ఆత్మలన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఒకసారి ఒకళ్ళు అడిగారు, పోతుంది పోతుంది అని అంటారు కదండి, పోయే ఆత్మలన్నీ ఎక్కడికి పోతున్నాయని. మంచి ప్రశ్న. అసలు వాళ్ళు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా కాదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు అడగరు ఇలాంటి ప్రశ్నలు, రాని వాళ్ళు అడుగుతూ ఉంటారు కొందరు. అవును, ప్రాణం పోయింది పోయింది అంటున్నాం, భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ప్రాణం పోతూ ఉంది, ఎక్కడికి పోతుందని ఎవరైనా అడుగుతారా? ప్రసంగి గ్రంథంలో చెప్తున్నాడు, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును, మృతుల లోకము అనేటువంటిది ఒకటి ఉంది బైబిల్లో చెప్తూ ఉంటాడు. ఈ ఆత్మలన్నీ కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి చూసినప్పుడు క్రీస్తు ప్రభు దాని గురించి చాలా స్పష్టంగా చెప్తూ ఆ మృతుల లోకం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ, లాజరు మరణించి అక్కడికి వెళ్ళటమో, ధనవంతుడు కూడా మరణించి అక్కడికి వెళ్ళటమో, ఇద్దరు ఆ మృతుల లోకానికే చేరారు కానీ మృతుల లోకంలో ఒకే స్థలానికి చేరలేదు. లాజరేమో విశ్రాంతి పొందే స్థలానికి, అబ్రహాము రొమ్మున అనుకునటానికి వెళ్ళాడు. ధనవంతుడు అక్కడ వేదన పడేటువంటి స్థలానికి వెళ్ళాడు. ఈ రెండు కూడా మృతుల లోకంలోనే ఉన్నాయి. అక్కడ పాతాళము అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఈ పాతాళము అనేటువంటి దాన్ని మనం గమనించినప్పుడు హేడీస్ అంటే అన్సీన్ రెల్మ్ అని చెప్పేసి అర్థం, అంటే అదృశ్య లోకము అని అర్థము. దాన్ని మీకు గ్రీకులో కనుక చూసినట్లయితే హేడీస్ అంటూ ఉంటాడు. మీకు ఆంగ్లంలో కొన్ని తర్జమాల్లో హేడీస్ అని HADES హేడీస్ అని ట్రాన్స్లేట్ చేసేసారు. కానీ హేడీస్ అనేటువంటి పదము ఆంగ్ల పదం కాదు, అది ఒక గ్రీకు పదం. హేడీస్ అనేటువంటి మాటకు అన్సీన్ రెల్మ్ అంటే అదృశ్య లోకము అని తర్జుమా, అంటే దాని అర్థము. దాన్ని పాతాళము అని చెప్పేసి అన్నారు. కొందరు పాతాళం అంటే కింద ఉంటుందని, పాతాళం అంటే పైన ఉంటుందని ఎట్లనో మాట్లాడుతూ ఉంటారు. కానీ అంటే భూమి మీద ఉండి దాన్ని నిర్ణయించడానికి కుదరదు. ఎందుకంటే భూమి అంటే ఇవాళ మనం భూమి ఇలా గుండ్రంగా ఉందనుకోండి, మనం కింద అని అంటే ఇప్పుడు ఇదే భూమికి మనకు ఆపోజిట్లో కనుక చూసినట్లయితే అమెరికా ఉంటుంది. వాళ్ళు కింద అంటే మన వైపు చూపిస్తూ ఉంటారు. అంటే ఈ భూమిని మనం వదిలి గనక మాట్లాడితేనే అది సాధ్యమవుతుంది. భూమి మీద ఉండి మాట్లాడితే సాధ్యమవుతుంది. ఎందుకంటే మనం కింద అంటే అమెరికా వైపు చూపిస్తే, వాళ్ళు కింద అంటే ఇండియా వైపు చూపిస్తున్నారు. ఒకసారి ఒకళ్ళు అడిగారు, అమెరికా వాళ్ళకేమో ఇండియా వైపు కింద, ఇండియా వాళ్ళకు అమెరికా వైపు కింద అని. అంటే ఇంతకీ కిందేటు? నేను చెప్పేది మీకు అర్థమైందా? భూమి అనేది ఇలా గ్లోబ్ అంటే ఒక బంతిలాగా ఉంటే మనం భూమి మీద కాళ్ళు పెట్టి నించున్నాం, అంతే కదా. భూమికి పైనంతా కూడా ఆరిన నేల ఉంటుంది, కిందంతా వాటర్స్ ఉంటాయి. ఇప్పుడు దీని మీద మనము కాళ్ళు పెట్టి నించున్నాము. మనం ఇలా కాళ్ళు పెట్టి నించున్నాము అనుకోండి, మన కాళ్ళు ఇటు ఉన్నాయి, తల ఇటు ఉంటుంది. అమెరికా వాళ్ళు కూడా కాళ్ళు ఇటు పెడితే తల అటు ఉంటుంది, మనకు ఆపోజిట్ డైరెక్షన్లో. వాళ్ళు కాళ్ళ వైపు కింద అంటే ఇటు చూపిస్తే, మనం కింద అంటే ఇటు చూపిస్తూ ఉంటాం. కాబట్టి మనకు కొంతమంది అయితే కింద లేదా అని అంటారు. ఇక్కడ చూస్తే కింద కాదు, మనము మన కాళ్ళ వైపు చూసి కింద అన్నాం అనుకోండి. ఈ డైరెక్షన్లో కనుక చూసినట్లయితే ఒకసారి మీరు గ్లోబును చూడండి. గ్లోబును చూస్తే మీకు స్పష్టంగా అర్థమవుతుంది ఏది కింద అనేటువంటిది. కాబట్టి మనము అలా మాట్లాడితే అర్థం కాదు, అది అదృశ్య లోకము. మనము భౌతికంగా ఇక్కడ అక్కడ అని నిర్ణయించడానికి సాధ్యపడేటువంటి విషయం కాదు. ఆ అదృశ్య లోకం ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిపోతున్నారు పాతాళానికి. పాతాళంలో 2 స్థలాలు ఉన్నాయి, విశ్రాంతి పొందే స్థలము మరియు వేదన పొందే స్థలము. మధ్యలో మహా అగాధం ఉంది. అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు దాటలేకుండా ఆ అగాధం అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తానికి లోబడతారో, అంటే దేవుడు చెప్పినట్లుగా జీవిస్తారో, వారు విశ్రాంతి పొందే స్థలానికి వెళ్తూ ఉంటారు. ధనవంతుని విషయంలో చెప్తూ ఉంటాడు, అయ్యా మరి లాజరును పంపించు అని చెప్పేసి అంటే, కుమారుడా నీవు భూమి మీద ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టు జీవించావు అని అంటూ ఉన్నాడు. అంటే మన ఇష్టానికి మనం జీవించకూడదా అంటే, మన ఇష్టము దేవుని ఇష్టమైతే జీవించాలి.
దేవుని ఇష్టము మన ఇష్టము ఒకటే అనుకోండి, అప్పుడు జీవించవచ్చు. ప్రార్థనకి వెళ్ళటం నాకు ఇష్టమో, నా ఇష్టాన్ని బట్టి నన్ను బ్రతకొద్దు అన్నాడు కంటే కుదరదు. ప్రార్థనకి వెళ్ళటం నీకు ఇష్టమైతే ధారాళంగా వెళ్ళు, దేవుడు చెప్పినట్లుగా జీవించడం నీ ఇష్టమైతే ధారాళంగా జీవించు. కానీ దేవుని ఇష్టానికి విభిన్నంగా నీ ఇష్టం కనుక ఉన్నట్లయితే నువ్వు అలా నీ ఇష్టాన్ని బట్టి బ్రతికితే, అంటే దేవునికి విభిన్నమైన నీ ఇష్టాన్ని బట్టి బ్రతికితే, అప్పుడు నువ్వు ఆ వేదన పొందేటువంటి స్థలానికి వెళ్ళాలి. ఇంట్లో కూడా మీరు గమనించండి, పోనీ మీకు అర్థం అవటానికి, ఇంట్లో తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి పిల్లలు జీవించారనుకోండి, వాళ్ళకి ఏం కావాలంటే అది వాళ్ళు చేస్తారు. అదే తల్లిదండ్రుల ఇష్టాన్ని బట్టి కాకుండా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించారనుకోండి, అప్పుడు కొంతమంది పిల్లలు మరీ అడ్డంగా ఉంటారు. ఇట్రా అంటే నువ్వు పిలిచావుగా నేను రాను. ఒకసారి నేను చూస్తూ ఉన్నాను, ఇట్రా అంటే నువ్వు రమ్మన్నావుగా నేను రాను అంటున్నాడు. కూర్చో అంటే నువ్వు కూర్చోమన్నావుగా నేను కూర్చోను అంటున్నాడు. పో నించోరా అన్నారు, నువ్వు నించోమన్నావుగా నేను నించో కూర్చుంటాడా ఇప్పుడు? అంటే ఒక్కొక్కరు పిల్లలు అంటే వాళ్ళని పెంచడం రాంగో, వాళ్ళు తయారవటం రాంగో, కానీ బాగా రాంగ్గా ఉన్నారనమాట. వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చెప్తే కరెక్ట్గా దాన్ని మేము చెయ్యము అని నేరుగా చెప్తూ ఉన్నారు. వీళ్ళు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకోవటం లేదు. పెద్దవాళ్ళు కూడా ఇలాగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గర చెప్పారు, స్కూల్కి వెళ్ళి కూడా ఏదన్నా వర్క్ ఇచ్చి చెయ్యి అంటే నేను చేయను, మీరు చెప్పారుగా నేను చేయనంటే కుదురుతుందా? అసలు స్కూల్ దాటి కాలేజీకి వెళ్తారా? పోనీ కాలేజీకి అలాగే వెళ్ళి రేపు ఉద్యోగంలో చేరిన తర్వాత ఏదన్నా చేయమని అప్పచెప్పారనుకోండి, పైన బాస్ నువ్వు చేయమన్నావుగా నేను చేయనంటే. చిన్నతనం నుంచి ఏమిటంటే అధికారం ఒకటి ఉంటుంది, దానికి లోబడటం మనం పిల్లలకి నేర్పించాలి. కుటుంబంలో తల్లిదండ్రులకు దేవుడు అధికారం ఇచ్చాడు, ఈ అధికారానికి లోబడకపోతే వాళ్ళు చెడిపోతారు. కొంతమందికి అంటే కోపాలు వస్తాయి, అంటే బాధ కలుగుతుంది, కానీ అమ్మ నాన్న మాట వినని వాళ్ళు, తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు ఖచ్చితంగా చెడిపోతారు, పాడైపోతారు. బైబిల్లో అయితే ఇంకా చాలా ఘోరంగా దేవుడు చెప్తాడు అనేదానికంటే కూడా దేవుడు తిడతాడు అంటే బాగుంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. నిజంగానే అటువంటి మాటలను మనము చెప్తాడు అనేదానికంటే కూడా దేవుడు తిడతాడు అని చెప్పేసి అంటేనే బాగుంటుంది. ఎందుకంటే సామెతల గ్రంథంలో కనుక మీరు గమనించినట్లయితే తల్లిదండ్రి మాట విననటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటాడు. వాళ్ళ గతి ఎలా ఉంటుంది అనేటువంటిది 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 1వ అధ్యాయంలో తల్లిదండ్రి మాట ఎంత విలువైనది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాడు. అంతేకాదు 20వ అధ్యాయము మనం గమనించినప్పుడు 20వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని చెప్పేసి అంటూ ఉంటాడు. తన తల్లినైనా సరే తండ్రినైనా సరే దూషించేటువంటి వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును అని అంటున్నాడు. దీన్ని చూస్తే మీకేమనిపిస్తుంది? ఆశీర్వాదం అనిపిస్తుందా, శాపం అనిపిస్తుందా? కారు చీకటి అంటే కటిక చీకట్లో దీపం ఆరిపోతే ఎలా ఉంటుంది? కటిక చీకట్లో దీపం ఆరిపోయింది అనుకోండి, అసలు ఇటని వెళ్తారు, ఇటని దారి తెలుస్తుంది. కాబట్టి తల్లిని తండ్రిని గనక దూషించినట్లయితే వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాదు మీరు కనుక గమనించినట్లయితే అనేకమైనటువంటి వచనాలు తల్లిదండ్రుల మాట విననటువంటి వాళ్లకు, ఎదిరించే వాళ్ళనో దూషించేటువంటి వాళ్ళనో అనేకమైనటువంటి శాపాలు దేవుడు చెప్తూ ఉంటాడు. అంతేకాదు ఒకవేళ తల్లిని తండ్రిని సన్మానిస్తే కూడా వాళ్ళు దీర్ఘాయుష్మంతులగుదురు అని చెప్పేసి అంటూ ఉంటాడు. భూమి మీద దేవుడు మంచి ఆయుష్ ఇస్తానని. కాబట్టి అధికారం ఒకటి ఉంటుంది, ఖచ్చితంగా దానికి లోబడేటువంటి వాళ్ళగా మనం పిల్లల్ని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది. రేపు ఈ పిల్లలే పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. లోకంలో కూడా చెప్తూ ఉంటారు, నేటి బాలలే రేపటి పౌరులని. కాబట్టి ఈ పిల్లలే పౌరులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు. కాబట్టి ఒక మనిషి దేవుని వాక్యానికి లోబడి గనక జీవించినట్లయితే ఈ లోకము జీవించిన మనము దాటిన తరువాత కూడా, ఈ లోకము దాటిన తరువాత మరణము తరువాత కూడా మనకు మరణం అనేటువంటిది ముగింపు కాదు, జీవితం ఉంటుంది. అక్కడ బ్రతకటానికి ఏముంటుంది అంటారు? ఏముంటుంది అంటే మన శరీరం మట్టిలో కలిసిపోయింది కానీ ఆత్మ మట్టిలో కలిసిపోలేదు, ఆత్మ ఎన్నటికీ మట్టిలో కలిసిపోదు. ఒకరు అడిగారు ఆత్మ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంత అని. అంటే లోకంలో మీరు ఏ వస్తువైనా చూసినప్పుడు ఎక్స్పైరీ డేట్ అని ఒకటి ఉంటుంది. అంటే ముఖ్యంగా మెడిసిన్ కనుక చూశారనుకోండి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కనుక వాడారనుకోండి ఏమవుతుంది? కొన్ని మందులైతే అందులో ఉన్నటువంటి ఏదైతే ఔషధ గుణం ఉంటుందో ఆ ఔషధ గుణం కోల్పోతుంది, పెద్ద ప్రమాదం ఉండదు. కానీ కొన్ని మందులు విషంగా మారిపోతాయి ఎక్స్పైరీ డేట్ అయిపోతే.
ఆహారం కూడా మనం కొన్ని ఆహారము ఇవాళ వండింది రేపటికి ఎక్స్పైర్ అయిపోతుంది, దాన్ని మనం సర్ది అయిపోయింది, సర్ది పడిపోయింది అని అంటాం కదా, పాడైపోయిందని, అది కూడా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. ముఖ్యంగా మీరు ఫుడ్ ఐటమ్స్ ఏవైనా కొనేటప్పుడు ప్రతి దాని మీద కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఉండాలి. ఒకరు అడిగారు ఈ భాషలో, ఆత్మ యొక్క ఎక్స్పైరీ డేట్ ఎంత, ఆత్మ ఎంతకాలం ఉంటుంది అని. ఆత్మకు ఎక్స్పైరీ ఉండదు, అది ఎక్స్పైర్ అయ్యేటువంటిది కాదు. మనం బైబిల్లో చూసినప్పుడు దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు ఆత్మ అని అంటూ ఉంటాడు. ఈ ఆత్మ యొక్క గుణం ఏమిటి అంటే ఆత్మకు అంతమనేటువంటిది ఉండదు. బైబిల్లో చెప్తూ ఉంటాడు అది అక్షయమైనటువంటిది. క్షయము అంటే నశించిపోయేది, అక్షయము అంటే నశించిపోనది. ఉదాహరణకి రక్త మాంసములు కలిగిన శరీరం ఉందనుకోండి, ఇది నశించిపోతుంది. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములు అని అంటూ ఉంటాడు. 70-80 సంవత్సరాలకు శరీరం ఎక్స్పైర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే మట్టిలోకి వెళ్ళిపోతుంది. ఇందాక చెప్పాను కదా, 10th క్లాసులోనే శరీరం ఎక్స్పైరీ అయిపోయింది, ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత శరీరాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆత్మకు ముగింపు అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం గమనించవలసింది ఏంటంటే క్రైస్తవ్యంలో మనము మరణానంతరం కూడా మనకు జీవితం ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గుర్తించాలి. గుర్తించి దాని కొరకు, దాని అవసరాలు తీర్చడం కొరకు, శరీరం అవసరాలు తీర్చకపోతే శరీరం ఎలాగైతే మనుగడ సాగించలేదో, అది నశించిపోతుందో, అలాగనే ఆత్మ యొక్క అవసరాలు మనం తీర్చినప్పుడు, దాన్ని గమనించినప్పుడు, దాన్ని పట్టించుకున్నప్పుడు ఆత్మ కూడా నశించిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనము ఆత్మ యొక్క ఎదుగుదల కొరకు కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. మనం గమనించాము ఆత్మ ఎదుగుదలకు అనేకమైనటువంటి విషయాలను బైబిల్లో మనకు తెలియజేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మనం గమనించినప్పుడు ఆత్మ అనేటువంటిది ఎదగాలి అని చెప్పేసి అంటే ఆత్మీయ ఎదుగుదలకు బైబిల్లో చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటాడు. అందులో మనం గమనించాము మొట్టమొదట వాక్యాన్ని బాగా వినాలి, వినటం వలన విశ్వాసం కలుగుతుంది అని అంటూ ఉంటాడు. కాబట్టి వాక్యం అనేటువంటిది మనకు అది పాలు అంటే ఆహారం అన్నమాట. శరీరానికి ఆహారం ఇస్తే ఎలా బలపడుతుందో ఈ వాక్యం అనే ఆహారం ఇవ్వటం ద్వారా శరీరం బలపడుతుంది, విశ్వాసం కలుగుతుంది, బలపడుతుంది. అంతేకాదు మనం వినటం మాత్రమే కాకుండా మనం వాక్యాన్ని వ్యక్తిగతంగా మనం చదవాలి, అధ్యయనం చేయాలి. ఈ అధ్యయనము అనేటువంటిది చాలా ముఖ్యమైనది. భక్తులందరి జీవితాలను మీరు గమనించినప్పుడు వాక్యాన్ని చాలా బాగా అధ్యయనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కువ విషయాలు మనం నేర్చుకునేది ఎక్కడంటే వినటం కంటే కూడా మన అధ్యయనంలో మనం ఎక్కువ విషయాలు నేర్చుకుంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఎవరైనా సరే బైబిల్లో ఉన్న అన్ని విషయాలు కూడా వినటం ద్వారా నేర్చుకోరు. చాలా విషయాలు వినటం ద్వారా నేర్చుకుంటాం. కానీ బైబిల్లో మరి మిగిలిన విషయాలు ఎవరు చెప్తారంటే మనమే అధ్యయనం చేయాలి, మనమే నేర్చుకోవాలి. కాబట్టి ఎవరైతే అధ్యయనం చేస్తూ ఉంటారో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఎదుటి వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. మీకు టీచర్స్ కూడా స్కూల్లో చెప్తూ ఉంటారు, మేము పాఠాలు చెప్తామని మాత్రమే కాకుండా మీరు చదువుకోండి సొంతగా అని అంటూ ఉంటారు. అంటే టీచర్ చెప్పేటప్పుడు వినాలి, టీచర్ దాదాపుగా కవర్ చేయగలుగుతారు, కానీ కవర్ చేయలేనటువంటివి కూడా కొన్ని ఉంటాయి. టీచర్ చెప్పలేదు కదా అని అవి వదిలేయకూడదు, అది వాళ్ళే చదువుకోవాలి. అలాగనే బైబిల్లో సేవకులన్నీ కవర్ చేయరు, ఈవెన్ బైబిల్ స్కూల్లో కూడా అంతా కవర్ చేయరు. మేము చెప్తూ ఉంటాం బుక్ స్టడీ అని ఉంటుంది, అవుట్లైన్ స్టడీ అనమాట. ఆదికాండం ఏంటి, నిర్గమకాండం ఏంటి, లేవికాండం ఏంటి, అవుట్లైన్ స్టడీ చెప్తూ ఉంటాం. ఎక్కువగా అవుట్లైన్ స్టడీ అనమాట. ఎందుకంటే మనకు ఒక సంవత్సర కాలంలో అవుట్లైన్ స్టడీ కంటే ఏమీ అవ్వదు. 66 పుస్తకాలు అవుట్లైన్ స్టడీ కంటే ఏమీ అవ్వదు. అదే ఒకవేళ ఇంకొంచెం సమయం ఉందనుకోండి, ప్రతి అధ్యాయంలో ఏముందనేటువంటి విషయాన్ని చెప్తూ ఉంటాం. ఆదికాండం 50 అధ్యాయాలు, నిర్గమకాండం 40 అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో ఏముందో చెప్తాం. ఇంకా సమయం ఉందనుకోండి, లోపల ప్రతి వచనంలో ఏముందో చెప్పగలుగుతాం. కానీ ప్రతి పదాన్ని వివరించలేంగా. అది వివరించాలంటే 4-5 సంవత్సరాలు 10 సంవత్సరాల స్టడీ కూడా సరిపోదు. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా వాక్యాన్ని అధ్యయనం చేస్తూ ఉండాలి. అలా అధ్యయనం చేయటం ద్వారా మనము బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని మనం బాగా నేర్చుకొని ఈ వాక్యం అనేటువంటి ఆహారం ఇవ్వటం ద్వారా మనం బలపడుతూ ఉంటాం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా సమతుల్యమైన ఆహారం అని పిల్లలకు నేర్పుతూ ఉంటారు. చిన్నప్పుడు చదివి ఉంటాం, బాగా గుర్తుందా ఎవరికైనా? సమతుల్యమైన ఆహారం అంటే ఏముండాలి? ఇంత అన్నం ఉండాలి, ఇంత కూర ఉండాలి, అంతేనా? అన్నం అంటే కార్బోహైడ్రేట్స్ ఇంత. మీరు ఒక్కొక్కసారి చూడండి పల్లెం నిండా ఇంత అన్నం పెట్టుకుంటారు, ఇంత అన్నం పెట్టుకొని ఇంత కూర, చాలు నేను ఎక్కువ కూర తిన్నా అంటారు కొంతమంది అయితే మరి వాసన చూడటానికి కూర వేసుకుంటారో ఏమో, ఇంత కూర వేసుకొని ఇంత అన్నం తింటూ ఉంటారు. నిజంగా ఇంత అన్నం అనేటువంటిది కార్బోహైడ్రేట్స్, తీపి, అందులో చాలా గ్లూకోజ్ ఉంటుంది. అదంతా శరీరానికి ఇచ్చేస్తే ఏమవుతుంది?
నిజంగా ఈవేళ మీరు గనక చూసినట్లయితే ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ మీల్ చాలా బ్యాడ్ మీల్గా మారిపోయింది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మీరు కనుక కొన్ని ప్రాంతాలకు వెళ్తే మనకు కానా అంటే మనకి ఆహారంలో ఒకటో రెండో రోటీ ఇస్తాడు, దాంతోపాటు కొంచెం అన్నం రైస్ కూడా ఇస్తాడు. దాంతోపాటు ఏం చేస్తూ ఉంటాడంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి మన సౌత్ ఇండియన్ థాలీ అని చెప్పేసి అంటూ ఉంటాడు కదా, ఆ థాలీలో మీరు చూసినప్పుడు మనకు కూర ఇస్తూ ఉంటాడు, తర్వాత పులుసు కూర ఇస్తూ ఉంటాడు, ఫ్రై ఇస్తూ ఉంటాడు, పప్పు ఖచ్చితంగా దాల్ ఇస్తాడు. అది ప్రోటీన్ కాబట్టి, అంటే నాన్ వెజ్ తింటే పర్వాలేదు, మీరు ఏ చికెనో లేకపోతే ఏదో తింటే మీకు అందులో ప్రోటీన్ వస్తుంది. నాన్ వెజ్ తినని వాళ్ళకు ఖచ్చితంగా అక్కడ దాల్ ఉండాల్సిందే పప్పు, ఎందుకంటే అది ప్రోటీన్. అందులో కూడా మీరు పెసరపప్పు లాంటిది చూసినప్పుడు హై ప్రోటీన్ ఉంటుంది. మీరు చూసారా హోటల్లో కూడా డైలీ పప్పు వేస్తారు. ఎందుకు వేస్తారు? ఇళ్ళలో అబ్బో పప్పు రోజు తిని బోరు కొడుతుంది, పప్పు వద్దు బాబు వద్దు తల్లి అని అంటున్నారంట ఒక ఇంట్లో పిల్లలు. మరి మీరు హోటల్లో చూడండి రోజు పప్పు వేస్తారు. ఎందుకు? అదేదో మన నాలుగు కొరకు టేస్ట్ కొరకు కాదు, అందులో ప్రోటీన్ ఉంటుంది, శరీరానికి ప్రోటీన్ కావాలి. కూరగాయలు వెజిటబుల్స్లో మనకు అనేక రకమైన వైటమిన్స్ ఉంటాయి, కానీ ప్రోటీన్ కావాలి. నువ్వు తింటే నాన్ వెజ్ తిను అంటే ఒకవేళ వైట్ మీట్ ఏదైతే ఉంటుందో చికెన్ కానీ ఫిష్ కానీ ఇందులో మంచి ప్రోటీన్ ఉంటుంది. ఒకవేళ అది నువ్వు తినని పక్షంలో ఏమి ఉండాలి? ఖచ్చితంగా నీ సమతుల్యమైన ఆహారంలో ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్ కార్బ్స్ ఉండాలి. మీరు ఓన్లీ 100% ప్రోటీన్ తీసుకున్న నీరసంగా ఉంటుంది. అందుకనే ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, ఫ్రూట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి. ఉంటే మన శరీరము బాగా ఉంటుంది. అలా కాలేదనుకోండి, ఇప్పుడు ఇంత అన్నం తినేసి ఇంత కూర తిన్నాం అనుకోండి, లోపలికి షుగర్ వెళ్ళిపోతుంది, అంటే ఆ తీపి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందంటే బాగా బరువు పెరిగిపోతుంది. కొంతమంది అంటారు నేను కొంచెమే తింటాను అయినా బరువు పెరుగుతున్నా అని. తినే కొంచెమే అడ్డదిడ్డమైన తిండి తింటున్నాం కాబట్టి పెరుగుతున్నాం. అదే మీరు చూడండి కొంతమంది ఉంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఈ అమెరికా వాళ్ళు కోడి తినేస్తారు, వాళ్ళు బాగానే ఉంటారు, మనం ఇంత కూర తింటే కూడా మనం ఇంత ఎలాగ అవుతున్నాం ఏంటి అని అడిగాడు. మనం ఇంత కూర తిన్నా కానీ ఇలా అవుతున్నామంటే కోడి వల్ల ఏమీ అవ్వటం లేదు, కోడి ప్రోటీను లేకపోతే మాంసం వల్ల అవ్వం. మీరు కిలో మాంసం అరకిలో మాంసం తినేయండి, ఏమీ అవ్వదు. కానీ అన్నం ఎప్పుడైతే ఇంత తిన్నారో మనకి చాలా ప్రమాదం. అందుకని ఇప్పుడు మిల్లెట్స్ ఏవో చెప్తున్నారు. అయితే వాటి గురించి కాదు, కానీ శరీరానికి ఎలాగైతే సమతుల్యమైన ఆహారం ఇస్తేనే అది బాగుంటుందో అలాగనే ఆత్మ విషయంలో కూడా మనకు సమతుల్యమైన ఆహారం ఇవ్వాలి. కొంతమంది సేవకులు ఉంటారు, మా సేవకులు చేసేది ఏంటంటే వాళ్ళు రెడీ చేసుకున్న ప్రసంగమే వినాలి ఎదుటోళ్ళు. వాళ్ళు దగ్గర కొన్ని ప్రసంగాల పుస్తకం ఉంటుంది, ఈ ప్రసంగాల పుస్తకం అంతా అయిపోయింది అనుకోండి, అయ్యేలోపు కొత్త ప్రసంగం తయారు చేయరు, మళ్ళీ ఫస్ట్ నుంచి తిప్పి మళ్ళీ ప్రసంగాలు మొదలు పెడతారు. ఒకసారి ఒకరు గుర్తుపట్టారంట, అయ్యగారు ఈ ప్రసంగం మీరు చేశారు. చేశానమ్మా, నీకెంత గుర్తుంది చెప్పు అన్నాడంట. పాపం ఏం గుర్తుండదు ఆమెకి, ఇది చెప్పారని గుర్తుంది కానీ అందులో విషయాలని గుర్తులేవు. అందుకే నేను మరలా చెప్తున్నాను, మీరు మర్చిపోయి ఉంటారని నాకు తెలుసు, అంతేగాని నా నోట్స్ అయిపోయింది మరలా రిపీట్ చేస్తున్నానని చెప్పట్లేదు. కొంతమంది ఏం చేస్తారంటే ప్రసంగాలు అంటే మనం తయారు చేసుకోవటం ఎదుటి వాళ్ళకి చెప్పడం మంచిదే, కానీ బైబిల్లో ఉన్నటువంటి 66 పుస్తకాలు మనం చెప్పం కదా. చెప్పాలంటే సేవకులు కూడా తెలియాలి కదా. ఇవాళ రేపు ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే సేవకులు కూడా బైబిల్ నేర్చుకున్న పరిస్థితి ఏమి ఉండదు. అంటే సేవ చేయాలన్నటువంటి కోరికో ఆసక్తితోనో వస్తూ ఉంటారు, కానీ నేర్చుకునే పరిస్థితి లేదు. చాలామంది పరిస్థితి అలాగనే ఉంది. మీరు కావాలంటే గమనించండి, ఎక్కువ మంది సేవకులు మీరు ట్రైనింగ్ చేస్తారంటే చాలామందికి ట్రైనింగే ఉండదు. ఆ ట్రైనింగ్ కావాలా అని అంటూ ఉంటారు. ఖచ్చితంగా కావాలి. ఒక డాక్టర్కి, ఒక ఇంజనీర్కి, ఒక టీచర్కి, ఈ లోకంలో మీరు చూసినప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా నేర్చుకోవాలి. నేర్చుకోకుండా వచ్చే ప్రొఫెషన్ ఏముంది ఉండే పాస్టర్ అని అంటూ ఉంటారు, కానీ కాదు, సేవకుడు అంతకంటే ఎక్కువ నేర్చుకోవాలి. ఒకవేళ టీచర్ కనుక నేర్చుకొని టీచర్ అయితే వాళ్ళు పాఠాలు నేర్చుకోలేకపోతారేమో. ఒకవేళ నేర్చుకొని డాక్టర్ అయితే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుందేమో. కానీ నేర్చుకున్నటువంటి సేవకుడు అయితే ఆత్మనే పాడు చేస్తాడు. కాబట్టి మనం నేర్చుకోవాలి. అయితే పూర్తిగా వాళ్ళ మీదే మనం డిపెండ్ అవ్వకుండా మనం ఏం చేయాలంటే అన్ని విషయాలు నేర్చుకున్న వాళ్ళు కూడా అన్ని విషయాలు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకున్న వాక్యం అంతా కూడా వాళ్ళు ఒక 50-60 సంవత్సరాలు, వృద్ధులు అనుకోండి ఒక 60-70 సంవత్సరాలు, ఈ 60-70 సంవత్సరాలు నేర్చుకున్న వాక్యం అంతా నాకు చెప్పు ఆదివారం కూర్చొని అంటే గంటలో చెప్పలేరు కదా. సంవత్సరానికి ఒక 52 వారాలు ఉంటాయి ఆదివారాలు. ఈ 52 ఆదివారాల్లో మహా చెప్తే గంట ప్రసంగం, కొన్ని చోట్ల గంట కూడా ఉండదు, అరగంట 40 నిమిషాల్లో ఫటాఫట్ తేల్చేస్తారు అంతే.
కానీ ఒక గంట చెప్పినా కానీ 52 గంటలు. ఇప్పుడు వాళ్ళు 60-70 సంవత్సరాలు నేర్చుకున్నటువంటిది మనం ఇలాగా కొద్ది సమయంలో నేర్చుకోవాలంటే అవ్వదు. కాబట్టి ఏంటంటే మన వ్యక్తిగతమైనటువంటి అధ్యయనం అనేటువంటిది చాలా అవసరం. మీరు బైబిల్లో చూడండి, భక్తులందరూ కూడా బాగా దేవుని వాక్యాన్ని ధ్యానించారు. ముఖ్యంగా అపోస్తులైనటువంటి పౌలును కూడా మనం అనేక సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఆయన మరణించేటప్పుడు కూడా తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు, తిమోతికి 2వ పత్రిక రాస్తూ తిమోతికి ఈ రీతిగా ఆయన చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక మనం గమనించినప్పుడు 4వ వచనము మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటుంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో 11-12 వచనాలు, 12వ వచనంలో చెప్తూ ఉంటాడు, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొనిరా, అతడు పరిచారం నిమిత్తం నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్తూ ఉన్నాడు. 12వ వచనము ముఖ్యమైన వచనం ఇందులో చెప్తూ ఉన్నాడు, నువ్వు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూరనొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకమును కాదు, పుస్తకములను, ప్లూరల్ అంటే దేర్ వర్ మెనీ బుక్స్, చాలా పుస్తకాలు ఉన్నాయి, ఒక పుస్తకం కాదు. పుస్తకములను, ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకొని రాము. దీన్ని ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నువ్వు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకొని రా అని అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాము? బైబిల్ తీసుకొని రావటం పెద్ద కష్టమైన పుస్తకం కాదు, ఒక పుస్తకం కాబట్టి అట్లా పట్టుకొని వచ్చేస్తాం. చర్మపు కాగితాలు అని అన్నాడు. స్క్రోల్స్ ఎలా ఉంటాయి? పుస్తకాలు, ఆ రోజుల్లో ఉండే పుస్తకాలు ముఖ్యంగా అంటే ప్యాపిరస్ మనం అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. ఏన్షియంట్ రైటింగ్ మెటీరియల్స్ అంటే పురాతనమైన కాలంలో ఎట్లా రాశారు. ముఖ్యంగా మోషే 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చినప్పుడు రాతి పలకల మీద తెచ్చింది 10 ఆజ్ఞలు, కానీ రాతి పలకల మీద తెచ్చాడు. అంటే బండలు అనమాట, భుజాల మీద పెట్టుకొని రావాలి. ఇవాళ బైబిల్ ఎవరైనా సరే ఇలా భుజం మీద పెట్టుకొని వస్తారా? చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సంచులు లేని టైంలో ఇంత పుస్తకాలు వరుసగా పేర్చి భుజం మీద పెట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఇవాళ ఎవరైనా భుజం మీద పెట్టుకొని వస్తారా? కానీ మోషేకి రాతి పలకలు ఇచ్చాడు, ఇలా చేత్తో పట్టుకొని నాజుగ్గా రాలేడు ఆయన. ఏం చేయాలి? అందుకనే మీకు గనక గమనించినట్లయితే, అంటే అదంతా కూడా ఇమాజినేషనే. మోషే రాతి పలకలు తీసుకొని వచ్చినట్లుగా 10 కమాండ్మెంట్స్ ఆ పిక్చర్లో ఉంటుంది. ఆ 10 కమాండ్మెంట్స్ పిక్చర్లో మీరు చూసినప్పుడు ఇలా పట్టుకొని వస్తూ ఉంటాడు. అంటే బలమైన వ్యక్తి కాబట్టి అలా పట్టుకొని వచ్చాడు. కానీ మనలాంటి వాళ్ళు అయితే భుజానికి ఎత్తుకోవాలి, ఆ రాళ్ళు కనుక దేవుడిచ్చి పంపిస్తే. కాబట్టి ప్రాచీన కాలంలో దేవుడు ఇచ్చినటువంటిది, అంటే మనుషులు రాసిన రైటింగ్ మెటీరియల్స్ బండల మీద రాసినప్పుడు చాలా కష్టం. ఈ బైబిల్ అంతా బండల మీద ఎక్కిస్తే ఎన్ని బండలు కావాలని అడిగాడు ఒక ఆయన. ఊర్లో ఉన్న క్వారీలన్నీ బాగుగొట్టాలి. ఇప్పుడు ఉన్నాయి కదా, మనం కంకర తయారు చేసుకుంటున్నాం, కొండలు పగలగొట్టి ఆ ఊర్లలో ఉన్న కొండలన్నీ పగలగొట్టి బండలు చేసినా కానీ ఈ బైబిల్ ఎక్కాలంటే అయ్యే పని కాదు, ఏది ఒక బైబిల్ ఎక్కాలంటే కూడా. కాబట్టి ప్రాచీన కాలంలో చాలా కష్టంగా ఉండేది. తరువాత కాలంలో దాన్ని రైటింగ్ అనేటువంటిది మెటీరియల్ అంతకంటే కూడా లేటెస్ట్ ఇన్వెన్షన్స్ వచ్చి ఆ తర్వాత ప్యాపిరస్ అంటే ప్యాపిరస్ అంటే ఒక గడ్డి జాతికి చెందినటువంటి ఒక మొక్క, దాని నుంచి ఏం చేశారంటే అందులో నుంచి పేపర్ని తయారు చేశారు. అందుకనే దానికి ప్యాపిరస్ నుంచి వచ్చింది కాబట్టి పేపర్ అనే పేరు వచ్చింది. ఆ తర్వాత మీరు గమనించినప్పుడు ఈ పేపర్ ఆ రోజుల్లో చాలా మందంగా ఉండేది, అట్టల్లాగా ఉండేది. ఆ తర్వాత ఏం చేశారంటే దీన్ని చాలా పల్చగా చేశారు. దానికి ముందుగానే మీరు కనుక చూసినట్లయితే చర్మాలు కూడా వాడారు, జంతు చర్మాలు వాడారు. కాబట్టి ఈ బండలు అయితేనేమి, తర్వాత మట్టి అయితేనేమి, మట్టితో చేసినటువంటి స్లేట్స్ అయితేనేమి, తర్వాత ఈ చర్మాలు అయితేనేమి, తర్వాత ప్యాపిరస్ నుంచి వచ్చినటువంటి ఇదైతేనేమి, వీటన్నింటినీ కూడా ఉపయోగించారు. ముఖ్యంగా మొదటి శతాబ్దంలో మనం గమనించినప్పుడు ప్యాపిరస్తో చేయబడినటువంటి పుస్తకం మనం చూస్తూ ఉంటాం. అప్పటికి ఇంకా చర్మపు కాగితాలు కూడా వాడుకలో ఉన్నాయి. తర్వాత కాలంలో ఇక చర్మపు కాగితాలు కనుమరుగైపోయినాయి. ఇక జంతువుల్ని చంపడం, జంతువులు కూడా దొరికే పరిస్థితి కాదు. కాబట్టి ఏమైపోయిందంటే ఇక పూర్తిగా మనిషి పేపర్ మీద డిపెండ్ అయిపోయి, ఇప్పుడు మన వరకు కూడా పేపర్ ఉంది, కానీ ఇప్పుడు చెట్లు నరకొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏమైపోయిందంటే పుస్తకాలంతా కూడా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లోకి వెళ్ళిపోయి ఒకప్పుడు ఫ్లాపీ డిస్క్లు అయితేనేమి, సీడీలు, డివిడీలు, ఇక ఇప్పుడు వచ్చేసరికి పెన్ డ్రైవ్లు చాలా చిన్నగా అయిపోయింది, చిప్లు వచ్చేసినాయి. ఈ చిప్పుల్లోనే కొన్ని వేల పుస్తకాల మెటీరియల్ మీకు కనబడుతూ ఉంటుంది. మీ మొబైల్ ఫోన్లో కూడా మనము ఇన్స్టాల్ చేసుకుంటాం. బైబిల్ కానీ పీడిఎఫ్ ఫార్మేట్లో మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. అదంతా కూడా ఏంటంటే బుకే.
కాకపోతే ఏంటంటే అప్పుడు అందులో ఉండేది ఇప్పుడు ఏమైందంటే ఎలక్ట్రానిక్ ఫార్మేట్లోకి వచ్చేసింది. రాబోయే రోజుల్లో ఇంకా చిన్నగా అయిపోతుందేమో. ఇప్పుడు మెమరీ కార్డ్ అనేటువంటిది చాలా చిన్నది. ఒకప్పుడు ఫ్లాపీ డిస్క్తో కనుక సీడీలు డివిడీలు కనుక పోలిస్తే ఇప్పుడున్నటువంటి మెమరీ కార్డ్స్ అనేటువంటివి చాలా చాలా చిన్నగా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇంకా చిన్నగా అయిపోతాయేమో. ఈరోజు వ్రాయటం కూడా చూడండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే పేపర్ మీద వ్రాయకుండా డైరెక్ట్గా ట్యాబ్లో రాసేసుకుంటూ ఉంటారు. అంటే రైటింగ్ కూడా మీరు చూసినట్లయితే ఎలక్ట్రానిక్ అంటే ఇప్పుడు మీరు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారనుకోండి, అక్కడ సంతకం పెట్టాలంటే మీకు డిజిటల్ పెన్తోనే మీకు సంతకం పెట్టిస్తూ ఉంటారు. ఆ డిజిటల్ పెన్తో సంతకం పెట్టించినప్పుడు అది కంప్యూటర్లోకి వెళ్ళిపోతుంది. అంటే రాసుకోవటమే, అంటే మీరు ఇన్పుట్ టెక్స్ట్ ద్వారా ఇవ్వచ్చు, రాసి డైరెక్ట్గా మీరు కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అలా గనక మీరు చేసినట్లయితే ఎలక్ట్రానిక్ ఫార్మేట్లోకి వెళ్ళిపోతుంది. అయితే బైబిల్ రాసినటువంటి కాలంలో అలాగ లేదు. ఈ ఎలక్ట్రానిక్ ఫార్మేట్ అంతా కూడా లేదు. ఒక ట్యాబ్ మొబైల్ చేతిలో కంప్యూటర్ పట్టుకొని వెళ్ళేటట్లుగా లేదు అని చెప్తున్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే తిమోతికి పత్రిక రాస్తూ మనం ఇక్కడ గమనించాము, 4వ అధ్యాయం మనం గమనించినప్పుడు 12వ వచనం మనం చూసినప్పుడు ఇక్కడ ఆయనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడు. ఏమన్నా అంటూ ఉన్నాడంటే నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చినటువంటి అంగి పుస్తకాలు ముఖ్యంగా చర్మపు కాగితాలు తీసుకొని రా. ఇందులో ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అంటే అపోస్తులైనటువంటి పౌలు మరణానికి దగ్గరగా ఉన్నాడు. పై వచనాల్లో కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ చెప్తూ ఉంటాడు, మీరు గమనించినట్లయితే 6వ వచనము మీరు చూసినప్పుడు నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉంది, నేను వెళ్ళిపోయేటువంటి టైం వచ్చేసింది అని అంటున్నాడు. వెడలిపోయే కాలము సమీపమై ఉంది, దగ్గరకు వచ్చేసింది నా టైం, అంటే చావు దగ్గరకు వచ్చేసాడు. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను అని అంటూ ఉన్నాడు. చావు దగ్గరకు వచ్చినటువంటి ఆయన ఏం అడుగుతున్నాడంటే పుస్తకాలు ముఖ్యంగా కర్పునొద్ద అక్కడ ఉంచి వచ్చినటువంటి చర్మపు కాగితాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని రా. అవును, నువ్వు దగ్గరికి వెళ్ళిపోయావు, చావు దగ్గరకు ఉంది అంటున్నావు కదా, ఇప్పుడు పుస్తకాలు ఎందుకంటే చచ్చే వరకు చదువుకుంటా. అంతే. నిజంగా కొంతమంది నిజంగా రోజు బైబిల్ చదువుతూ ఉంటారు, సమయం ఉంటే దేవుని వాక్యం చదువుతూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు అస్సలు బైబిల్ చదవరు. సమయం ఏదన్నా ఉంటే ఫోన్ ఓపెన్ చేసి ఏ యూట్యూబ్లో లేకపోతే ఫేస్బుక్లో వాట్సాప్లో ఈ చిట్ చాట్ చేస్తూ ఉంటారు, కానీ దేవుని వాక్యాన్ని చదవరు. నిజంగా ఇవాళ దేవుని వాక్యాన్ని చదవాలంటే ఎంత అందుబాటులో ఉందంటే, ఒకప్పుడు మేము బైబిల్ స్కూల్లో చదువుకునేటువంటి రోజుల్లో అయితే పాకెట్ బైబిల్స్ ఉండే, అవి జేబులో పెట్టుకొని తిరిగేవాళ్ళు. అప్పటికి ఇంకా ఇంత ఎలక్ట్రానిక్ ఫార్మేట్ డెవలప్ అవ్వలేదు. మేము ఎక్కడైనా చదువుకోవాలంటే ఆ పాకెట్ బైబిల్ బయటికి తీసి ఆ బైబిల్ చదువుకుంటూ ఉండి అందులో గీతలు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత పాకెట్ బైబిల్లో నుంచి ఏం చేసామంటే కొంచెం అప్పట్లో బ్లాక్బెర్రీ ఫోన్స్ అని ఉండే, మొట్టమొదటి బ్లాక్బెర్రీ ఫోన్స్, వాటిలోకి ఈ పీడిఎఫ్లు ఓపెన్ అవ్వటం, అది కూడా ఇంత చిన్న స్క్రీన్ ఉండేది, ఇంతే ఉండేది. ఆ చిన్న స్క్రీన్లో ఓపెన్ చేసి అవి చదువుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వీటిని ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చినాయి. అప్పుడు కూడా బైబిల్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇప్పుడున్నంత ఈ టచ్ ఫోన్ లాగా అంత సుఖంగా ఉండేది కాదు. చిన్న స్క్రీను, బటన్లు నొక్కి నొక్కి స్క్రోల్ చేసుకొని చదువుకునే పరిస్థితి. అయితే ఇప్పుడు ఎంత బాగా ఉందంటే అసలు ఒక కంప్యూటర్లో ఎలా ఉంటుందో ఫోన్లలో అలా వచ్చేసినాయి పరిస్థితులు. కంప్యూటర్లు అసలు మనకు ట్యాబులు అయితే ఇంకా చాలా సుఖంగా ఉన్నాయి చదువుకోవటానికి, రీడింగ్కి నిజంగా ఎంత బాగా ఉంటాయో ట్యాబ్. వీటి యొక్క డిస్ప్లే కూడా చాలా క్వాలిటీ ఉంటాయి. ఇంకా చత్వారం వచ్చినటువంటి 40 సంవత్సరాల తర్వాత చత్వారం వచ్చింది కదా, చత్వారం వచ్చిన వాళ్ళకు కూడా కళ్ళజోడు లేకుండా చక్కగా అలా పెద్దవి చేసుకొని చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. నేను కూడా చూసినప్పుడు నేను చాలామంది ఈ ట్యాబ్ వాడటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే మొదటి నుంచి ఎలక్ట్రానిక్ ఫార్మేట్ వాడటం అనేటువంటిది నేను ఉపయోగించేవాడిని మొట్టమొదటి నుంచే. కానీ ఇందులో ఎందుకు ఉపయోగిస్తానంటే నాకు చత్వారం వచ్చేసింది, ఇదిగో పెద్ద పెద్ద అక్షరాలు. ఇప్పుడు నేను మామూలు ఈ బైబిల్ కనుక చదివాను అనుకోండి, నేను కళ్ళజోడు పెట్టుకోవాలి. అంటే కళ్ళజోడు పెట్టుకోకుండా మేనేజ్ చేయాలని ఏం కాదు, కళ్ళజోడు కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇది మీరు చూడండి, తాటికే అంత అక్షరాలు అంటారు కదా, ఇలా చేస్తే తాటికే అంత అక్షరాలు అవుతాయి. కళ్ళజోడు లేకుండానే చదువుకోవచ్చు చక్కగా. కాబట్టి మనకి ఇవి అన్ని రకాలుగా చాలా సుఖంగా ఉంటాయి. నేను చదువుకోలేను. ఒక్కొక్కరు చెప్పే కంప్లైంట్ ఏంటంటే నాకు ఇప్పుడు పెద్ద వయసు అయింది కదయ్యా, చిన్న అక్షరాలు కనబట్టలేదు అంటున్నారు. దేవుడు ఆ పుణ్యం కూడా చేసి ట్యాబులు ఇచ్చాడు, మొబైల్ ఇచ్చాడు, తాటికి అంత అక్షరాలు వస్తున్నాయి. అప్పుడు కూడా నేను చదవలేనని ఇంకెలా చెప్తాము? టీవీ చూడటానికైతే చత్వారం రాలేదు, కళ్ళజోడు పెట్టుకొని చెవుడు వస్తే కూడా వయసు అయిపోతే చెవిటి మిషన్ కొనుక్కొని, ఒకవేళ చెవిటి మిషన్ లేకపోతే కూడా పక్కన వాళ్ళని ఏం జరుగుతుందని మధ్య మధ్యలో అడిగి మరీ సీరియల్ చూసే వాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి అలాంటి వాళ్ళని చూస్తే చాలా మనకు జాలి వేస్తుంది, ఎంత కష్టపడి సీరియల్ చూస్తున్నారని. వీళ్ళకి కనబడదు, వీళ్ళకి వినపడదు, మమ్మల్ని సాగు కొడుతున్నారు పక్కన కూర్చొని వాళ్ళు ఇసుక్కుంటారు.
అయినా సరే ఎందుకు అంత ఇసుగు చెప్పొచ్చు కదా అని వాళ్ళతో పోట్లాడి మరీ సీరియల్ చూస్తారు. మరి దేవుని వాక్యం చెప్పించుకోవచ్చుగా. ఎవరన్నా దొరికినప్పుడు అమ్మ దేవుని వాక్యం కొంచెం చదువు, నాకు చెవుడు వచ్చింది గట్టిగా చదువు అంటే చదవని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటారా? చిన్నప్పుడు ఒక సేవకుడు ఉండేవాడు, రోజు ఆయనకి బైబిల్ చదవటం అలవాటు. రోజు ఆయనకి కండ్ల కలకు వచ్చినప్పుడు ఒకసారి ఇలాగ వచ్చి రోడ్డు మీద నించొని ఎవరు దొరుకుతారని చూసి అలాగా వెళ్తూ ఉంటే ఆపి, నాయన ఒక్కసారి లోపలికి రా అని చెప్పేసి పిలుచుకొని వెళ్ళాడు. ఏంటనంటే బైబిల్ చేతికి ఇచ్చి, అయ్యా నాకు కళ్ళకు వచ్చింది, కళ్ళు చదువుకోలేకపోతున్నాను, కొంచెం చదివిపెట్టు నాయన అని చెప్పేసి అంటే, నిజంగా అంటే చిన్నతనం కదా, ఏంటైనా ఒకరోజు కళ్ళు పాడైపోతే ఆగొచ్చుగా, రెస్ట్ తీసుకోవచ్చుగా. కానీ నిజంగా ఆయన ఇంట్రెస్ట్ చూడండి, అప్పుడప్పుడు తలుచుకునేటప్పుడు ఎంత మంచి సేవకుడు ఆయన. బైబిల్ రోజు చదువుకునే అలవాటు. ఆయన చదవలేకపోతే కూడా రోడ్డు మీదకి వచ్చి ఎవరు దొరుకుతారని పట్టుకెళ్ళి చక్కగా చదివించుకున్న పరిస్థితి. ఇవాళ అలాంటి వాళ్ళు ఎవరని మీకు తెలుసా? అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కూడా ఎవరినో బతిలాడుకోవాల్సిన పరిస్థితి లేదు. ఆడియో బైబిల్ అని ఉంటుంది, దాన్ని కనుక ఓపెన్ చేస్తే మనకు చదువుతూ ఉంటుంది. ఆడియో బైబిల్ ఒకప్పుడు నేను బాగా ఉపయోగించాను. అంటే అప్పట్లో ఈ స్మార్ట్ ఫోన్ లేనప్పుడు ఆడియో బైబిల్ పెట్టి తల దగ్గర పెట్టి పడుకునేటువంటి వాడిని. దాంతో ఏమైపోయిందంటే క్రొత్త నిబంధన అంతా బాగా బట్టి, మీరు క్రొత్త నిబంధనలో ఎక్కడ ఏ వచ్చినా చెప్పినా కళ్ళు మూసుకొని అది ఏ పుస్తకంలో ఏ అధ్యాయంలో ఉంటుందో చెప్పగలుగుతాం. దానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే ఆడియో బైబిల్ విని 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 బట్టి అనమాట. ఇక ఇర్మియా గ్రంథంలో ఉన్నటువంటి 52 అధ్యాయాలు కూడా బట్టి, అవన్నీ కూడా విని విని విని. అంటే దేవుడు నిజంగా చూడండి, మనము సుఖంగా పడుకుంటూ వాక్యం వినవచ్చు. ఎవరిని బతిమలాడకుండా మనం వాక్యం చదవమంటే చదివే సాధనాలు, వాక్యం మనమే ఓపెన్ చేసుకొని చదువుకునే సాధనాలు, మనమే దాన్ని అధ్యయనం చేసేటువంటి సాధనాలు. కానీ ఈరోజు ఉపయోగించుకోవటం లేదు. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే మాత్రము ఖచ్చితంగా మనం దేవుని వాక్యము మనం వినాలి. దేవుని వాక్యం ఎవరో చెప్తే మనం వింటాం కాదు, మన పర్సనల్ స్టడీ చాలా చాలా ముఖ్యం. అపోస్తులైనటువంటి పౌలు ఆయన వృద్ధాప్యానికి వచ్చి మరణం దగ్గరికి వచ్చి కూడా నేను వెడలిపోయేటువంటి కాలము సమీపమై ఉంది అని చెప్తూనే నాకు పుస్తకాలు నాకు అక్కడ కర్పున వద్ద ఉంచి వచ్చిన పుస్తకాలు, చర్మపు కాగితాలు తీసుకొని రా అని అంటున్నాడు. అంటే ఆయన యొక్క ఆసక్తి ఏమిటో చూడండి. అట్లా మనం ఉంటేనే ఆత్మీయంగా ఎదగలం. అపోస్తులైనటువంటి పౌలు చెప్తూ ఉంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు. ఎట్లా ఆయన క్రీస్తులాగా ఎదగలిగాడు అంటే ఇదిగో ఈ స్టడీనే. ఈ స్టడీ ఏం చేసిందంటే ఆయన క్రీస్తులాగా ఎదిగేటట్లుగా చేసింది. కాబట్టి మనం వాక్యాన్ని వినాలి, వినటం మాత్రమే సరిపోదు, వాక్యాన్ని మనము అధ్యయనం చేయాలి. మనము చదవటం వేరు, అధ్యయనం వేరు. బాగా గమనించండి, చదువుకుంటూ వెళ్ళిపోవటం కాదు, అధ్యయనం చేయాలి. ఊరికినే రీడింగ్ కాదు, మనం చేయాల్సింది స్టడీ చేయాలి. కాబట్టి అధ్యయనము అనేటువంటిది చదవటం కంటే గొప్ప పని, లోతైనటువంటి పని అనమాట. ఏముంది, ఒక అధ్యాయం చదవాలి అంటే మనం చదవటానికి జస్ట్ 2 minutesలో అధ్యాయం చదవచ్చు. అదే అధ్యయనం స్టడీ చేయాలంటే ఒకసారి ఒక పదం పట్టుకుంటేనే అయిపోతుంది, మొత్తం అక్కడే అయిపోతుంది. 1-2 గంటలు ఒకసారి, ఒక పూట రోజు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఒక పదాన్ని మీరు అధ్యయనం చేయాలంటే. ఉదాహరణకి ఇప్పుడు మీరు బైబిల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పదం కనుక తీశారనుకోండి, ఆ పదాన్ని పట్టుకొని వర్డ్ స్టడీ అని అంటూ ఉంటారు. ఒక పదము ఉదాహరణకు ఒక పునరుత్థానం అని ఉంది. అసలు పునరుత్థానం ఏంటి, దేన్ని పునరుత్థానం అంటారు? పోనీ మరణం ఉంది, దేన్ని మరణం అంటారు? ఎన్ని రకాల మరణాలు ఉన్నాయి? ఇలాగ గనక మనం స్టడీ చేస్తే దానికి మనకు చాలా సమయం అవసరం అవుతుంది. కాబట్టి మనం అధ్యయనం చేయాలి. ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ప్రార్థనా జీవితం ఇక క్రైస్తవులకు తెలియనటువంటిది కాదు. ప్రార్థన అనేటువంటిది మనకు చాలా గొప్ప ప్రయోజనాన్ని ఇచ్చేది. నేరుగా దేవునితో మాట్లాడే, మనం నేరుగా వెళ్ళి ఎంఆర్ఓతో మాట్లాడలేం, నేరుగా వెళ్ళి కలెక్టర్తో మాట్లాడలేం, నేరుగా సీఎంతో పిఎంతో అసలు చూడటానికి కూడా కుదరదు. కానీ నేరుగా దేవునితో మాట్లాడేటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. నిజంగా ఎంత గొప్ప పరిస్థితి అంటే, కానీ క్రైస్తవులు దాన్ని ఉపయోగించుకోరు. మనం నేరుగా దేవునితో మాట్లాడేటువంటి పరిస్థితి ఉన్న నిమిషం మాట్లాడతారు. అంతకంటే ఎక్కువ ప్రార్థనలు చేసేటువంటి వాళ్ళు, దీర్ఘ ప్రార్థనలు చేసేవాళ్ళు వాళ్ళు లేరు. నిన్న కూడా మాకు సేవకులకి ఫాస్టింగ్ ప్రేయర్ జరిగింది. గత నెల ఇక్కడే జరిగింది. జనవరిలోనేమో రాబర్ట్ గారి దగ్గర జరిగింది, ఫిబ్రవరి మన దగ్గర జరిగింది, మార్చి కూడా మేమే పెట్టుకుంటామని అంటే ఈసారి సీతారాంపురం మేము పెట్టుకుంటామని అన్నారు. నిన్న అక్కడికి వెళ్ళిపోయాము అందరం. దాదాపు సేవకులందరం కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు మన పుస్తకం కూడా ఇదిగో ఈ ప్రేయర్ రిక్వెస్ట్లన్నీ బుక్లో రాస్తాం కదా, మీరు ఏ కుటుంబం ఏ సమస్య చెప్పినా మర్చిపోతామని ఇందులో ఎంటర్ చేసుకుంటూ ఉంటాం. మేము ప్రార్థన చేసేటప్పుడు ఇందులో ప్రార్థన చేస్తూ ఉంటాము. తర్వాత మేము ఇలాంటి ఫాస్టింగ్ ప్రేయర్లు ఉన్నప్పుడు కూడా చేస్తూ ఉంటాం ఉదయం నుంచి.
అయితే మొన్న కూడా అన్నాము, మనం ఒక 24 గంటలు ఫాస్టింగ్ ఉంటున్నాం, కానీ రాబోయే రోజుల్లో 48 గంటలు 72 గంటలు మనం చేద్దామని సేవకులు కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, సేవకుల వరకు చేస్తున్నారు కానీ ఫాస్టింగ్ ప్రేయర్లు అంటే విశ్వాసులు రావట్లేదు. మీకు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుందంట కదా, మా కొరకు చేయండి అంటున్నారు అని వాళ్ళ రిక్వెస్ట్లన్నీ కూడా పెడుతున్నారు, కానీ వాళ్ళు రావట్లేదు. అంటే వాళ్ళు ఇప్పుడు సమస్య వాళ్ళది, వాళ్ళు ప్రార్థన చేయటం చాలా అవసరం. అంటే ఈవేళ రేపు ఒక నిమిషమో ప్రార్థన అయితే మేము చేయగలుగుతాం, కానీ మేము ఎక్కువ చేయలేము. మీరు ఉన్నారు కదండి సేవకులు చేయడానికి, మేము ఉన్నాం, ఖచ్చితంగా మేము చేస్తాం, మీ అందరి కొరకు మేము చేస్తాం. మీరు వద్దన్నా మేము చేస్తూనే ఉంటాం మీ కొరకు ప్రార్థనలు. పొద్దున్నే లేచి ప్రార్థనలు చేస్తూ ఉంటాం, రాత్రులు చేస్తూ ఉంటాం, సమయం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని ఈ పుస్తకాలు తీసుకొని ప్రేయర్ చేస్తూ ఉంటాం. ఇలాగ సేవకులందరం కూడా ప్రేయర్స్ పెట్టుకొని మేము ప్రేయర్ చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ విశ్వాసులు కూడా చాలా ఎక్కువగా ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం. నిజంగా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం ఏంటంటే, మనం అవసరమని ఎవరెవరి దగ్గరకో వెళ్తాం. అందులో చేసేవాళ్ళు ఉంటారు, కొందరు చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ దేవుడు 100% చేసేవాడు. ఈ లోకంలో మనుషులు చేస్తారో లేదో తెలియదు, కానీ మీకున్న ఏ అవసరమైనా, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కుటుంబం కావచ్చు, పెళ్ళి కావచ్చు, అది ఏదైనా సరే, ఈ సమస్య అయితే నేను చేయలేను సారీ అని దేవుడు తీర్చలేని సమస్య ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే దేవుని దగ్గర పెట్టం అంతే. దేవుణ్ణి అడగం. క్రీస్తు ప్రభు చెప్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటాడు. ఆయన చెప్పాడు, అడుగుడి మీకు ఇవ్వబడును. కాబట్టి అడగటం అది అవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ వీ డోంట్ ఫీల్ దట్ మనం అడగాలి అని చెప్పేసి మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వటం లేదు. మనకి కొంతమంది అంటారు, దేవుడికి తెలియదా అని అంటారు. దేవుడికి తెలుసు. ఇప్పుడు మనకి తెలుగులో చెప్తారు, అడగందే అమ్మైనా అన్నం పెట్టదని. దేవుడికి తెలియదా అంటే, ఈ అమ్మకి తెలియదా అన్నం కావాలి టైం అయిందని? కానీ అడిగి అమ్మ ఆకలి అవుతుందంటే వెంటనే స్పందిస్తారు, అంతే కదా. అడగకుండా ఊరుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా ఊరుకుంటే పెడతారు, కాకపోతే లేటుగా పెడతారేమో. దేవుడు కూడా మనం అడిగామనుకోండి వెంటనే ఆయన స్పందిస్తాడు, ఖచ్చితంగా స్పందిస్తాడు. బైబిల్లో ప్రార్థన గురించి చెప్తూ ఉంటాడు. మనకి లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అంటే వాళ్ళని గురించి మాట్లాడుతూ, ఎవరైనా సరే ఒక బిడ్డ రొట్టెని అడిగితే రాతినిచ్చున్నా, చేపని అడిగితే పామునిచ్చున్నా, మీరు చెడ్డవారై ఉండి కూడా మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇవ్వాలని అనుకుంటున్నారు కదా, మరి దేవుడు ఇంకెంత మంచి తండ్రి. పిల్లలుగా మనం ఆయన్ని అడిగితే ఆయన ఇవ్వకుండా ఉంటాడా? కాకపోతే మనమే అడగం, ఎవరెవరినో అడుగుతాం. నాకు అవసరం ఉంది, నాకు అవసరం ఉంది, నాకు అవసరం ఉంది. ఒకసారి ఒకరు అంటున్నారు, ఎవరిని అడిగినా కానీ పట్టించుకోవట్లేదండి. మరి దేవుడిని అడిగారా? ఆయన్ని అడగరు. అడగాల్సిన ఆయన్ని అడగకుండా అందరినీ అడుగుతూ ఉంటాం. కాబట్టి మన ఆత్మీయ ఎదుగుదలలో మనకు ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక క్రైస్తవ్యంలో ఎక్కువ నిర్లక్ష్యం చేసేటువంటి విషయం ఏమిటి అంటే, ఆత్మీయ జీవితంలో పాటలు. మనలో చాలా ఎక్కువ మంది బ్యాడ్ సింగర్స్ ఉంటారు. బ్యాడ్ సింగర్స్ ఎవరు చెయ్యెత్తండి ఎవరు ఎత్తరు, కానీ దాదాపుగా బ్యాడ్ సింగర్స్మే మనం అందరం. కాదని అనుకుంటే ఇప్పుడు పాడొద్దు, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కలే పాడుకొని మీ ఫోన్లో రికార్డ్ చేసుకొని వినండి. మీ పాట మీరు వినగలిగితే వచ్చే వారం వచ్చి చెప్పండి, నేను చాలా మంచి సింగరు, మీరు ఏదో అట్లా అనుకున్నారని. అంటే సింగర్ అంటే అదేం పెద్ద విజయం కాదు. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, కుయ్యగా కోతలు వస్తాయని. ఇప్పుడు పక్షులు ఉంటాయి, కూ అని కూస్తూ ఉంటాయి. పుట్టటమే అంత అందంగా కుయ్యగా కోతలు వస్తూ ఉంటాయి. మీరు ఏ సింగరు, బాలసుబ్రహ్మణ్యం పుట్టుకతోనే ఆయన ఏమి బాలసుబ్రహ్మణ్యం పెద్ద సింగర్ ఏం కాదు. ఆ తర్వాత ఏం చేస్తారు వాళ్ళు ప్రాక్టీస్. మీరు ఎవరైనా చూడండి, ఒక మంచి సింగర్ ఉన్నారంటే దాని వెనకాల కఠోరమైన సాధన ఉంటుంది, కఠోరమైన సాధన. ఒకసారి కొంతమంది బొంగురు గొంతు ఉంటుంది, నేనేం పాడతాలేనా అనుకుంటారు. బొంగురు గొంతు సింగర్లు కూడా ఉన్నారు, వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. అసలు బొంగురు గొంతుని పాడితే బాగుంటుంది అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. మీకు కొంతమంది బొంగురు గొంతు సింగర్లు అంటే నేను పేర్లు చెప్పను, కానీ వాళ్ళందరి పేర్లు మీరు చెప్తున్నారని అంటారు. కానీ సింగర్లలో కూడా అంటే ఒక్కొక్క గొంతు మాధుర్యం ఒకలాగా ఉంటుంది. కొంతమంది చక్కగా సన్నగా ఉంటేనే బాగుంటుందని అనుకుంటారు, అట్లేం కాదు. ఎవరు గొంతు వాళ్ళది. కొన్ని పాటలకి బొంగురు గొంతులే చాలా బాగుంటాయి, కొన్ని పాటలు ఉంటాయి ఒక్కొక్క గొంతు ఒక్కొక్క దానికి బాగా సెట్ అవుతుంది. అయినా సరే మనమేదో మన ప్రతాపం చూపించుకోవటానికి పాటలు పాడడం. మనం పాడేది దేనికి, నేనెంత సింగర్ అని ప్రూవ్ చేసుకోవటానికి కాదు, మనం దేవుని స్తుతించటానికి, మహిమపరచటానికి పాటలు పాడాలి. పాటల్లో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏమిటి అంటే, పాటలు అనేటువంటివి ఒక మనిషికి బడలికను తెలియకుండా చేస్తూ ఉంటాయి. మీరు కీర్తనల గ్రంథము అనేటువంటి ఒక పుస్తకం ఉంటుంది కదా, ఇవన్నీ కూడా ఇజ్రాయేలీల పాటల పుస్తకం. అది దానిలో 150 కీర్తనలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ పాటలు, వాళ్ళు పాడుకునేటువంటి పాటలు.
మీరు ఆ పాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి స్టడీ చేయండి. ఇందులో ఏమేం పాటలు ఉన్నాయి అని స్టడీ చేయండి. వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు పాడిన పాటలు ఉన్నాయి, యాత్రలో పాడిన పాటలు ఉన్నాయి, సంతోషంతో పాడిన పాటలు ఉన్నాయి, కృతజ్ఞతతో పాడిన పాటలు ఉన్నాయి. ఇంకా మీరు చూసినట్లయితే డైవర్స్ అంటే ఎన్ని రకాల పాటలు ఉన్నాయో అందులో. అంటే ప్రతి సందర్భంలో ఒక పాట దేవుడిని స్తుతిస్తూ ఉండటానికి. ఈ ఆధునిక కాలంలో ఏమైపోయిందంటే మీరు పాత రోజుల్లోకి వెళ్తే చాలా బాగా పాటలు పాడేవాళ్ళు జనాలు. అప్పట్లో మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటి మిల్లులు మిషన్స్ అన్నీ ఉండేవి కాదు కదా, దంచేవాళ్ళు. మీకు వడ్లు దంచుకున్న తర్వాత వాటిని ఏం చేసేవాళ్ళు అంటే వండుకునేవాళ్ళు. వడ్లే కాదు ఏదైనా. కొన్ని పాత రోజుల్లోకి వెళ్తే పప్పలు వండేటప్పుడు పండగలప్పుడు దంచేవాళ్ళు. ఎక్కువ మందికి గుర్తులేదేమో. దంచేటప్పుడు ఏం చేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళ. నిజంగా ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఆ రోజుల్లో చాలామంది మంచి గుడ్ సింగర్స్ ఉన్నారండి, ఈ రోజంతా బ్యాడ్ సింగర్స్ అయిపోయారని అంటున్నాడు. ఆ రోజుల్లో పొలాల్లో పాడుకునే వాళ్ళు, పనుల దగ్గర పాడుకునే వాళ్ళు, అంటే వాళ్ళు పాడి వాళ్ళు గుడ్ సింగర్స్గా తయారయ్యారు. ఈరోజు మనం ఎందుకు బ్యాడ్ సింగర్స్ అంటే మనం పాడము అంటే ఏదో వచ్చి అలా గొంతు కలిపి బెబ్బెబ్బే అంటూ ఉంటున్నాం, కానీ ప్రాక్టీస్ అయితే అసలు చెయ్యం. మనం కనుక ప్రాక్టీస్ చేసామంటే మంచి పాటలు మనం కూడా పాడగలుగుతాం ఖచ్చితంగా. మనం ఒకవేళ విడిగా పాడలేకపోయినా అందరితో కలిపి పాడగలుగుతాం. మీరు ఎప్పుడు కూడా చూడండి క్రిస్టియన్ సాంగ్స్, అందుకనే ప్రతి పల్లవైనా సరే 2 సార్లు పాడతాం, చరణమైనా సరే 2 సార్లు పాడతాం. ఎందుకు? కొత్త నాకు రాదు అనకుండా మొదటిసారి విని రెండోసారి కలిసి పాడితే. మీరు అందుకే పాటలు మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మొదటిసారి పాడుకుంటూ వెళ్ళినప్పుడు రెండోసారి వాళ్ళతో కలిసి కనుక పాడామనుకోండి, ఇప్పుడు ఆ అని రాశారు, దాని మీద రాసి మనకు అది వచ్చేస్తుంది. పోనీ మీకు ఇట్లా చెప్తే బాగా అర్థమైద్దేమో. సినిమా పాటలు ఉంటాయి, మీ ఫేవరెట్ హీరో చిరంజీవో, బాలకృష్ణో, వెంకటేషో, నాగార్జునో, వాళ్ళ వీళ్ళ పేర్లు చెప్పొద్దు అనుకోదు, ఏ పేరైనా సరే. వాళ్ళ సినిమా పాటలు మీరు వింటారు అనుకోండి, అంటే మాకెవరు ఫేవరెట్ లేరు అని అంటారేమో. ఒకవేళ ఉండి వింటే విని ఆ పాట మీకు రాదా? బట్టి కూడా వస్తుంది, చూడకుండా పాడేస్తాం, సేమ్ అట్లనే పాడేస్తాం. ఎలా వచ్చింది, ఎలా నేర్చుకున్నాం? ప్రత్యేకంగా కూర్చొని ఏమి నేర్చుకోలేదు, విని ఏమైందంటే మనకు వచ్చేసింది. అంటే పాటలు వినటం ద్వారా కూడా మనం నేర్చుకోగలం. అయితే ఎంత విన్నా కానీ గొంతు విప్పి మాత్రం మనం ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనం అట్లా పాడగలుగుతాం. క్రైస్తవ్యంలో కూడా దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం అందరం కూడా పాటలు పాడాలి. అందరూ కూడా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మనం పాడేటప్పుడు నిజంగా పాటల విషయంలో చాలా మనకి క్రొత్త నిబంధన గ్రంథంలో మనకి చెప్తూ ఉంటాడు. పాటలు ఎట్లా పాడాలి అనేటువంటి విషయం, ఎవరు పాడాలనేటువంటిది మాత్రమే కాదు, పాట అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా పాడాలి. ఇది ఒక రెసిప్రోకల్ సిస్టమ్ అండి పాటలు అనేటువంటివి. అంతేగాని ఇదేదో ఒక గ్రూపు ఉండి క్వైర్ ఉండి వాళ్ళు పాడితే మనందరం వినటం అనేటువంటిది కాదు. కొందరు ఏమనుకుంటారంటే క్వైర్ని పెట్టేసి వాళ్ళు మాత్రం పాడితే మనం విందామని అనుకుంటూ ఉంటారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు ఒకనినొకడు అన్నటువంటి మాట చూడండి, ఒకనినొకడు అని అంటూ ఉంటాడు. మీరు ఆంగ్లంలో గమనించినప్పుడు స్పీకింగ్ టు వన్ అనదర్ అని అంటూ ఉంటాడు. స్పీకింగ్ టు వన్ అనదర్ అంటే పాటల ద్వారా ఒకరితో ఒకరు స్పీకింగ్ టు వన్ అనదర్ అంటే పాటల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం అన్నమాట. దీన్ని హెచ్చరించుచు అని అన్నాడు, ఒకరినొకరు హెచ్చరించుచు. అంటే ఈ పాటలు ఏం చేస్తాయంటే ఒకరినొకరు హెచ్చరించుకునేటువంటి ఒక గొప్ప పరిస్థితి. అంటే ఎవరో ఒకరు పాడటం కాదు, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. అంటే ఇది అందరూ చేయాల్సింది. కాబట్టి అందుకేనే క్రొత్త నిబంధన పాటల్లో సోలో పాటలు ఉండవు. అసలు సోలో పాటలకు దేవుడు అవకాశం లేదు. నేను ఎంత పెద్ద సింగరు అని నా గాత్రాన్ని చూపించుకునే పరిస్థితి కాదు, ఇది నా ప్రతాపం చూపించుకునే పరిస్థితి కాదు. ఇది ఏమిటి అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే, అందుకనే ఒకళ్ళే రాకుండా 2-3 వచ్చి గ్రూపు ఎప్పుడు కూడా సింగర్లకు ఒక ఇది ఉంటుంది ఆలోచన. అంటే బయటికి చెప్పరు కానీ సింగర్ని ఎప్పుడైనా పాట పాడమనండి ఎవరితో అన్నా కలిసి పాడరు, వాళ్ళు ఒక్కలే పాడతామంటారు. ఒక్కలే పాడితే కానీ వాళ్ళ గొంతు ఏంటో తెలుస్తుందని. అందుకనే పొరపాటున పక్కన వచ్చారనుకోండి, వాళ్ళకి అందకుండా రాగాలు లాగి వదిలిపెడతారు. వద్దు బాబు నీకు దండం, నేను నీతో కలిసి పాడలేనులే అని వెళ్ళిపోయేటట్లుగా చేస్తారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళ ట్రిక్లు అనమాట. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారంటే ఒక సింగర్గా ఉన్నప్పుడు నేను బాగా పాడతాను, నా గొంతు బాగుంటుంది కాబట్టి జనాలు చూపించుకుందామని కోరుకుంటారు.
కానీ క్రొత్త నిబంధన పాటలు దానికి వేదిక కాదు. అంటే దేవుడు సింగర్స్ని ప్రోత్సహించలేదంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా దేవుని కొరకు పాటలు పాడాలి. ప్రతి వ్యక్తి కూడా. ఎక్కువ మంది చెప్పే కంప్లైంట్ ఏంటంటే నా గొంతు బాగోదు అని చెప్పేసి అంటూ ఉంటారు. మీ గొంతు బాగోదంటే మీరే మిరియాల పాలు తాగి రావాల్సిన అవసరం లేదు ఆదివారం పాటలు పాడటానికి. ఎలా గొంతుంటే అలా పాడండి. మిమ్మల్ని ఏమన్నా బాలసుబ్రహ్మణ్యం లాగా మిరియాల పాలు తాగి ఏమన్నా ప్రిపేర్ అయ్యి గొంతు ఏమన్నా గాత్రం చక్కగా చేసుకొని కోకిల్లాగా చేసుకొని వచ్చి పాడమని లేదుగా. ఒకవేళ క్రొత్త నిబంధనలో మీరు కోకిల్లాగా చక్కగా పాటలు పాడండి అంటే అప్పుడు ఆ తిప్పలన్నీ ఉండేవి. దేవుడు అట్లా చెప్పలేదు కదా. దేవుడు మనం ఎట్లా ఉంటే మన గాత్రం దేవుడిచ్చినటువంటి గాత్రమో అట్లా మనము చక్కగా దేవుణ్ణి పాడి స్తుతించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి క్రొత్త నిబంధన పాటలు అనేటువంటివి ఒక వ్యక్తి పాడేటువంటిది సోలో సాంగ్స్ కాదు, అది సంఘం అంతా పాడవలసినటువంటి పాటలు. అంతేకాదు క్రొత్త నిబంధన పాటలను కనుక మనం చూసినట్లయితే అది ఒకరినొకరు హెచ్చరించుకునేటువంటి గొప్ప కార్యక్రమం. పాటల ద్వారా హెచ్చరిక జరుగుతుంది, పాటల ద్వారా బోధ జరుగుతుంది. ఈ పాటలు అనేటువంటివి మీ హృదయములలో పాడుచు అని అంటూ ఉంటాడు. అంటే కేవలం మన పెదాల మీద నాలుక మీద నుంచి మాత్రమే కాదు, మన హృదయంలో నుంచి కూడా అది రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి క్రొత్త నిబంధనలో ఈ పాటలను కనుక మనం చూసినట్లయితే ఈ పాటల ద్వారా అనేక బెనిఫిట్స్ మనం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేమిటి అంటే పాటలు అనేటువంటివి నిజంగా మనం ఎంత కష్టంలో ఉన్నా కానీ కష్టాన్ని మర్చిపోతాయి. సంగీతం అనేటువంటిది మీరు ప్రపంచంలో కనుక చూసినట్లయితే సంగీతానికి బండలు పగులితే రాళ్ళు పగులితే అంటారు. అలా ఎప్పుడైనా పగిలినయో లేదో మనకైతే తెలియదు, కానీ బండలైతే మరి మనం ఎప్పుడు చూస్తుండమో. అయితే సంగీతానికి మాత్రమో మన హృదయాలను కదిలించగలిగిన శక్తి ఉంటుంది. మీరు ఒక మంచి మ్యూజిక్ వింటున్నారు అనుకోండి, మీ మ్యూజిక్ అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజికే కాదు, గాత్ర సంగీతం నిజంగా చాలా బాగా ఉంటుంది. గాత్ర సంగీతం ఒక మంచి సంగీతాన్ని విన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలామంది సాయంత్రం పూట పనో ఉద్యోగం అయిపోయి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అవ్వటానికి స్నానం చేసి మంచి వాళ్ళకి ఇష్టమైన మ్యూజిక్ పెట్టుకొని అలా కూర్చుంటారు. మీరు చూసారా? మీకు అలాంటి హ్యాబిట్ అంటే ఒకప్పుడు అలా ఉండేది. సీరియల్ వచ్చిన తర్వాత అన్నిటిని తొక్కేసినాయి. ఇక ఇప్పుడు రేడియోలు లేవు, ఈ మంచి సంగీతం లేదు, ఏమీ లేవు. ఇంకా ఎవరితో మాట్లాడటం కూడా లేదు. సాయంత్రం వచ్చాము ఇంట్లో వాళ్ళతో మాట్లాడే పరిస్థితి కూడా లేదు. ఇక ఆన్ చేసి టీవీ సీరియల్ ఇవాళ ఏమవుతుంది అనే లోకమే. రాత్రి అయ్యేసరికి ఆఫ్ చేసుకొని మనం పడుకొని పొద్దున్నే లేచి వెళ్ళటమే. కానీ అన్ని రిలేషన్స్ పోయినాయి, అన్నిటిని దెబ్బతీసింది, అన్నిటిని తొక్కేసినాయి ఈ సీరియల్ వచ్చాక. అదే ఒకప్పుడైతే మీరు చూడండి సాయంత్రం పడండి మా చిన్నతనంలో చూసేవాళ్ళం ఎక్కువగా మ్యూజిక్ బాగా వినేవాళ్ళు. అంటే అవి ఒక సినిమా పాటలే కాదు, మీరు బయట పాటలు కూడా మీరు చూసినప్పుడు మామూలుగా సంగీతం ఉంటుంది కదా. కర్ణాటక సంగీతమనో ఆ సంగీతమనో ఈ సంగీతమనో అనేక రకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. కానీ క్రొత్త నిబంధనలో ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ చెప్పలేదు. కొంతమంది దాని గురించి ఎక్కడ మాట్లాడినా కానీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అయితే చెప్పలేదు. అంటే చెప్పలేదు కానీ నిశ్శబ్దంగా ఉన్నాడు కదా, అందుకనే మౌనం అంగీకారం అని వాయిస్తున్నాం ఉపయోగిస్తున్నాం అంటే మౌనం అంగీకారం కాదు. ఎందుకంటే పాత నిబంధన నుంచి మనం చూసినప్పుడు దేవుడు చితిసారక మ్రానుతో కట్టు అన్నాడు, మిగిలిన మ్రానుల విషయంలో మౌనంగా ఉన్నాడు. చింత చెక్క, వేప చెక్క, టేకు చెక్క అట్లనే అవి కట్టకూడదు. మనం చెప్తాం చితిసారక మ్రానుతోనే కట్టాలి. మిగిలిన చెక్కలు వద్దన లేదు కంటే అవును వద్దనలేదు, అట్లని దాన్ని ఉపయోగించకూడదు. దీన్ని కట్టంటే దీన్నే కట్టాలి. లేవీల్ని యాజకులుగా పెట్టన్నాడు, మిగిలిన వాళ్ళు వద్దనలేదు, లేవీల్ని పెట్టంటే లేవీలనే పెట్టాలి. అలాగనే గాత్ర సంగీతం ఉపయోగించమంటే గాత్ర సంగీతమే ఉపయోగించాలి, దాన్ని ఉపయోగించడానికి అవకాశం లేదు. కాబట్టి అట్లీస్ట్ దేవుని దగ్గర మౌనం అంగీకారం కాదు అనేటువంటి విషయం మనం గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి క్రొత్త నిబంధనలో మనం కనుక చూసినట్లయితే నేడు గాత్ర సంగీతం, ఈ గాత్ర సంగీతం నిజంగా చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతుంది. అది ఏమిటి అంటే మనం ఎప్పుడైతే బాధల్లో ఉన్నామో, నిజంగా కీర్తనల గ్రంథంలో దావీదు కీర్తనలు కనుక చూసినట్లయితే ఆయన బాధలో ఉన్నప్పుడు రాసిన పాటలే చాలా ఎక్కువ. కష్టాన్ని మర్చిపోయేటట్లుగా చేయగలిగినటువంటి గొప్ప శక్తి పాటలకు ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా బాగా మనసుకు బాధ కలిగినప్పుడు, కొంచెం వేదన అనిపించినప్పుడు మంచి దేవుని పాటలు పెట్టుకోండి, దేవుని పాటలు వినండి. వింటే గనక అంటే మనం చదివితే ఎట్లా ఉంటుందో ఆ పాటల్లో కూడా వాక్యమే ఉంటుంది. అందుకనే పాటల్లో వాక్య విరుద్ధమైన పాటలు వినకూడదు. కొన్ని వాక్య విరుద్ధమైనటువంటి పాటలు ఉంటాయి, అంటే సందేశానికి విరుద్ధంగా ఉంటూ ఉంటాయి. ఆ పాటలు మనం వినకూడదు. అంటే వినకూడదంటే బోధ చేస్తే ఎంత తప్పో పాటల్లో అవి ఉంటే కూడా అంతే తప్పు. ఎందుకంటే పాట ద్వారా మనం నేర్చుకుంటాం.
కాబట్టి పాటల్లో కూడా ఏంటంటే వాక్యానుసారంగా ఉన్నటువంటి పాటలను మాత్రమే మనం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి, ఆ పాటను బట్టి మనం తప్పుదారి పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పాటలు కనుక మనము పాడినట్లయితే లేదా విన్నట్లయితే దాని ద్వారా మనకు చాలా రిలాక్స్ అనేటువంటిది రావటం మాత్రమే కాదు, ముఖ్యంగా మనం గమనించినప్పుడు పాటలు దేనికి పాడాలి అంటే, మీలో ఎవరైనా సరే మనకి యాకోబు పత్రిక ఒకసారి చదువుకుందాం. యాకోబు పత్రిక చదువుకున్నప్పుడు ఇక్కడ దేవుడు పాటల గురించి మాట్లాడుతూ ఒక మాటను చెప్తూ ఉంటాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం గమనించినప్పుడు, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం కలిగినా కీర్తనలు పాడాలి. మనకు వచ్చేటువంటి సంతోషంలో మనం కీర్తనలు పాడాలి. వాస్తవంగా పాడాలి కాదు, కొంతమంది బాగా సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని రాగాలు లాగుతూ ఉంటారు, ఏం మంచి హుషారుగా ఉన్నట్టున్నాం అంటారు వెంటనే ఎరగానే. అంతే కదా, మనం ఏదో వచ్చి రాకుండా అయినా సరే మంచి సంతోషంగా ఉన్నప్పుడు హుషారుగా ఉన్నప్పుడు లోపల నుంచి కూని రాగాలు వస్తూ ఉంటాయి. అవి రాగానే వెంటనే జనాలు గుర్తుపట్టి ఏం మంచి హుషారుగా ఉన్నామంటారు. నీకెలా అర్థమైందంటే, అవును, సంతోషముగా ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా సంగీతం అనేటువంటిది వస్తుంది. దానికి దీనికి ఒక కనెక్షన్ ఉంది. దేవుడు కూడా ఏమంటున్నాడంటే, మీలో ఎవరికైనా సంతోషం కలిగినా ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఏం చేయాలి, అతడు కీర్తనలు పాడాలి. అంటే కీర్తనలు అనేటువంటి మనం చూసినప్పుడు సంతోషంలో కీర్తనలు ఉంటాయి. మీరు కీర్తనల గ్రంథం చదివినప్పుడు కీర్తనకారుడు తనకున్నటువంటి చాలా బాధను మర్చిపోవటానికి కూడా కీర్తనలనే ఉపయోగించాడు. కాబట్టి కీర్తనలు అనేటువంటివి సంతోషంగా ఉంటే దేవుణ్ణి స్తుతించడానికి కీర్తనలు, బాధగా ఉంటే అందులో కూడా కీర్తనలు. ఇంకా మీరు ఇందాక చెప్పాను కదా, కీర్తనల గ్రంథంలో కృతజ్ఞతను తెలియజేయడానికి కీర్తనలు, అంతేకాదు దేవుణ్ణి స్తుతించడానికి మహిమపరచడానికి కీర్తనలు, యాత్రలో వాళ్ళ కష్టాన్ని మర్చిపోవటానికి కూడా ఒకప్పుడు కూడా మీరు గమనించినప్పుడు వాళ్ళకున్న కష్టం మర్చిపోవటానికి పనిలో మీకు పాటలు పెడుతూ ఉంటారు. పాటలు అనేటువంటి నిజంగా మీకు అంటే ఒక విషయం తెలియజేస్తాను. మేము కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు నైట్ టైము 12-1 గంట దాటిన తర్వాత కొంచెం నిద్ర వస్తుంది. మాకు కూడా నిద్ర వచ్చినప్పుడు బాగా ఇక మన ఆలోచనలోంచి బ్రెయిన్ వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే, వెంటనే ఇక హెడ్ ఫోన్స్ తీసి చెవుల్లో పెడతాం, చెవుల్లో పెట్టి మ్యూజిక్ వేస్తాం. ఇక్కడ మ్యూజిక్ వేయగానే జమ్మని బ్రెయిన్కి వెళ్ళేటువంటి బ్లడ్ సర్క్యులేషన్ పెరిగిపోతుంది. అంతే, ఒక్కసారి మత్తు మందు చల్లితే ఎలాగైతే మత్తు వస్తుందో వెంటనే బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది, యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మీరు కావాలంటే ఎప్పుడైనా మీరు గమనించండి, మీకు బాగా నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు, అంటే పాటల వల్ల నిద్ర కూడా వస్తుంది కదా అని అంటారు, జోలపాటలు ఉంటాయి కదా అని. జోలపాటలు ఉంటాయి, అది వేరే. కొన్ని పాటలకు నిద్ర వచ్చేటువంటి పాటలు ఉంటాయి, కొన్ని నిద్ర లేపే పాటలు కూడా ఉంటాయి. అంతేకాదు, మీరు పోనీ ఎప్పుడైనా సరే మీకు బాగా నిద్ర వస్తుంది, ఇక నా వల్ల కావట్లేదు, ఊగిపోతుంది అనుకున్నటువంటి టైంలో మీరు మంచి మీకు ఇష్టమైనటువంటి సినిమా ఏదన్నా స్టార్ట్ అయింది అనుకోండి, పోనీ సీరియల్ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు నిద్ర వస్తుందా? ఏమవుతుంది? ఆ నిద్ర అంతా ఎగిరిపోతుంది, ఎటుపోతుందో తెలియదు. అంటే ఏమి లేదు, బ్రెయిన్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఆ బ్రెయిన్ ఎప్పుడైతే యాక్టివ్ మోడ్లో లేదో మీరు నిద్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కీర్తనలకు ఉన్నటువంటి శక్తి ఏమిటి అంటే, అసలు మీ శరీరానికి సంబంధం లేకుండానే అది మీ చెవుల్లో నుంచి నేరుగా మీ బ్రెయిన్ దగ్గరికి వెళ్తుంది. అందుకనే కీర్తనల ద్వారా మీరు కనుక పాటలకి శరీరాన్ని, ఆరోగ్యాన్ని బాగు చేసే శక్తి ఉంది అని అంటారు కదా. ఆరోగ్యాన్ని బాగు చేసే శక్తి అంటే అదేం మంత్రం కాదు, కానీ పాటలు, మ్యూజిక్ అనేటువంటిది వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి హార్మోన్స్ అనేటువంటివి కొన్ని యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం మెరుగయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేమి ఒక్క వాయిద్య సంగీతాల వల్లే జరగదు, గాత్ర సంగీతం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం బైబిల్లో చూసినప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు కీర్తనలు, బాధలో ఉన్నప్పుడు కీర్తనలు, యాత్రలో ఉన్నప్పుడు కీర్తనలు, ఇంకా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు కీర్తనలు ఉపయోగించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు వాళ్ళు ఉపయోగించినట్లుగా మనం కాకుండా మనం చాలా బ్యాడ్ సింగర్స్గా ఉంటూ ఉన్నాం. దాన్ని మనం ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవాలి. వాక్యము మనము వినటము, వాక్యం మనం చదవటము, మనం ప్రార్థన చేయటము. ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది ఏంటంటే, క్రైస్తవ్యంలో కొందరే సింగర్స్ ఉంటారు, కానీ ప్రతి ఒక్కరూ కూడా పాట పాడవలసినటువంటి, దేవుని స్తుతించవలసినటువంటి అవసరం ఉంది. అంతేకాదు, మనం గమనించాము ఆత్మీయంగా మనము ఎదగాలి అని చెప్పేసి అంటే మనము వాక్యాన్ని మాట్లాడవలసింది కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం ఎంత చదివినా కానీ ఎదుటి వాళ్ళకి మనం చెప్పేటప్పుడు ఏమిటి అంటే, మనము ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు ముందు మనల్ని మనం సరి చేసుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు మనల్ని అడుగుతారు,
అబద్ధం ఆడకూడదు అన్న తర్వాత నేను అబద్ధం ఆడాను అనుకోండి, బ్రదర్ మొన్న అలా చెప్పారు కానీ అంటారు వెంటనే. ఒకవేళ పెద్దవాళ్ళు అడగలేకపోవచ్చు, పిల్లలు వెంటనే అడిగేస్తారు, మొన్న ఇలా చెప్పారు కానీ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కళ్ళ కప్పటం తెలియదు కాబట్టి వెంటనే వాళ్ళు అడిగేస్తూ ఉంటారు. కాబట్టి మనమే ఏం చేస్తామంటే బోధించేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలను దిద్దుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అంటే దిద్దుకోకుండా కూడా బోధించే వాళ్ళు ఉన్నారు కంటే ఉంటారు, కానీ ఎక్కువగా ఏమిటి అంటే మనం ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు మనం బాగా నేర్చుకుంటాం దాన్ని. మీరు ఒకవేళ గమనించండి, టీచర్స్కి సబ్జెక్టు మీద అపారమైనటువంటి అనుభవం ఉండటానికి కలిగిన కారణం ఏంటి మీకు తెలుసా? బైబిల్లో మాకు చాలా వచనాలు ఎలా కంఠస్థం వస్తాయో చెప్పి 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 బైబిల్లో చాలా వచనాలు కంఠస్థ వాక్యాలు అయిపోతాయి. అంటే మేము కంఠస్థం చేయమంటే కంఠస్థం కూడా చేస్తాం, మేము బైహార్ట్ చేస్తాం. కానీ వాక్యాన్ని ప్రకటించి 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 ఏమవుతుందంటే అవి బైహార్ట్ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా వాక్యాన్ని ఎదుటి వాళ్ళకు చెప్పటం మీరు ఎప్పుడైతే ప్రారంభించారో, మీరు చెప్పి 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 ఏమవుతుందంటే మీరు కళ్ళు మూసుకుంటే కూడా ఆ వాక్యం వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం వాక్యాన్ని ఎదుటి వాళ్ళతో మాట్లాడటం అనేది ప్రారంభించాలి. కొంతమంది సేవకులు మాత్రమేనేమో అని అనుకుంటూ ఉంటారు. సేవకులు మాత్రమే కాదు, మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేటువంటి వాళ్ళగా ఉండాలి. ఖచ్చితంగా క్రొత్త నిబంధనలో మనం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వాక్యాన్ని ఇతరులకు ప్రకటించాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. కొంతమంది నాకు రాదుగా అని అంటారు. రాదుగా అనేటువంటిది దానికి సమాధానం కాదు, నేర్చుకోవాలి. చిన్నప్పుడు మనకైనా తెలుగు మాట్లాడటం వచ్చా? పుట్టగానే ఎలా వచ్చింది తెలుగు? నేర్చుకున్నాం. చిన్నప్పుడైనా తెలుగు రాయటం వచ్చా? నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏ పని అయితే చేయగలుగుతున్నామో అదంతా నేర్చుకుంటే చేసే పనే. కాబట్టి నాకు మాట్లాడటం రాదుగా, దేవుని వాక్యం చెప్పడం రాదుగా అంటే నేర్చుకున్నాం. ఇప్పుడు మేము కూడా ఉన్నాం. మేము కూడా ఏం చేసాం? మేమేం పుట్టుకతో ప్రసంగికులం కాదు. మెడ్రాస్ వెళ్ళాము, ఒక బైబిల్ స్కూల్లో చేరాము, రెండో చోట మూడో చోట ఇంకా దాన్ని అలాగే నేర్చుకున్నాము. నేర్చుకోవటాన్ని బట్టి దాన్ని సాధించగలిగాం. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా ఇతరులకు ప్రకటించాలి, మాట్లాడాలి. మాట్లాడాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇది మనం చేసి తీరవలసినటువంటిది, ఇదేమి ఆప్షన్ కాదు. ఒకవేళ ఆప్షన్ అనుకోండి, ఒకవేళ మీలో అవకాశం ఉన్నోళ్ళు దేవుని వాక్యాన్ని ప్రకటించండి అని దేవుడు అంటే ఒకవేళ మనం దాన్ని ఆప్షన్గా తీసుకోవచ్చు, కానీ ఇది ఆప్షన్ కాదు. ఖచ్చితంగా ఏంటంటే మ్యాండేటరీ, మనం చేసి తీరవలసిందే. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం మాట్లాడాలి. కాబట్టి మనం మాట్లాడటం బాగా నేర్చుకోవాలి. ముఖ్యంగా మంచి మాటలు ఎలా మాట్లాడాలో మనం నేర్చుకోవాలి. చెడ్డ మాటలు మన నోట్లో రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు కూడా మంచి చెడు అనేటువంటి రెండు ఉంటాయి. చెడ్డ మాటలు మనం మాట్లాడకూడదు, చెడ్డ భాష కూడా ఉంటుంది. భాషలో కూడా ఇప్పుడు మీరు కనుక చూసినట్లయితే ప్రతి భాషలో కూడా పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ అని అంటూ ఉంటారు. మనము నాన్న తండ్రి అని అంటాం. మీ బాబు ఉన్నాడా ఇంట్లో అని అంటే మీ అయ్య ఉన్నాడరా అని అడుగుతారు, అయ్యా అని అంటారు కదా. అంటే కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అయ్యా అనేటువంటిది అది మంచి పదం, కానీ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే అది కొంచెం తప్పుగా మాట్లాడేటువంటి పదం అన్నమాట. కాబట్టి ఆ ప్రాంతాన్ని బట్టి లేదా భాషను బట్టి పాలిష్డ్ అండ్ అన్పాలిష్డ్ అని ఉంటుంది. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా అలాగ దుర్భాష మాట్లాడకూడదు, చెడ్డ మాట ఏది కూడా మన నోట్లో నుంచి రాకూడదు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు చాలా మంచి పదాలు మనం ఉపయోగించాలి. మంచి పదాలు అంటే మాకు రావుగానే అంటారు, అందుకే నేర్చుకోవాలి. మీరు చూడండి, ఇప్పుడు మాట్లాడేటప్పుడు కొంతమంది చాలా చక్కటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు కూడా కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు చాలా చక్కటి పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది ప్రార్థన చేసి తేలిపోతుంది అంతే. మామూలుగా ఒక మనిషి ఎదుటి మనిషితో ఎట్లా మాట్లాడతారో అలానే మాట్లాడతారు. ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్న మా తండ్రి అని మాత్రం మొదలు పెడతారు. పరలోకమందున్న మా తండ్రి అని, నేను బయటికి వెళ్తున్నాను, నాకు కొంచెం సాయం చేయి, నేను వాళ్ళతో మాట్లాడతాను, లేకపోతే నాకు ఆ పని ఉంది, ఆ అవసరం ఉంది, ఆమెనంతే. అంతేగాని ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడినా కానీ ఒక రిక్వెస్ట్, ఉదాహరణకు ఒక ఎంఆర్ఓకో ఒక కలెక్టర్కో ఒక లెటర్ రాస్తున్నాం అనుకోండి, ఎలా రాస్తాం? మొట్టమొదట అయ్యా అని మొదలు పెడతాం, అంతే కదా. ఇంగ్లీష్లో అయితే సార్ అని అంటారు, అయ్యా అని మొదలు పెడతాం. ఆ తర్వాత మన పదాలు ఎట్లా ఉంటాయి? రోజు మనం ఉపయోగించేటువంటి పదాలు, మామూలు పదాలు లేదా గౌరవం లేనటువంటి పదాలు, ఇటువంటి వాటిని ఉపయోగిస్తామా? ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించాం. చాలా మంచి పదాలు. ఒకవేళ మనకి చేత కాకపోతే లెటర్ రాయటం చేత వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాయిస్తాం. ఎందుకు? ఇది చాలా ఇంపార్టెంట్.
మన పదాలను బట్టి మనం రాసిన లెటర్ని బట్టి అలా చూశారనుకోండి, అది అవుతుందా అవదని చెప్పేస్తాం. కొంతమంది రాసినప్పుడు ఏంటంటే అది చాలా బాగా రిక్వెస్టింగ్ లెటర్, చాలా రిక్వెస్ట్ చేసినట్లుగా, ప్లీజింగ్ చేసినట్లుగా ఉంటుంది, కాబట్టి చేయాలనిపిస్తుంది. మీరు మాట్లాడితే కూడా చూడండి, కొంతమంది మాట్లాడినప్పుడు నిజంగా చేసే పరిస్థితి కాకపోయినా వాళ్ళు అడిగారు కదా చేద్దామనిపిస్తుంది. ఒక్కోసారి చేసే పరిస్థితి ఉన్నా వాళ్ళ తీరును బట్టి, అంటే తీరు అంటే లోకంలో రుబాబో ఏదో అంటారు కదా, ఏ బాబో అంటారు, అలా మాట్లాడేసరికి చేసే వాళ్ళకు కూడా చెయ్యొద్దని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం మాట్లాడేటువంటి పదాలు చాలా ముఖ్యము. మన పదాలను బట్టే వెయిట్ ఉంటుంది, అంటే ఆ పదాలకు ఒక విలువ ఉంటుంది. ఆ పదాలు ఎదుటి వాళ్ళను ప్లీజ్ చేసేటట్టుగా ఉంటే, ఎదుటి వాళ్ళను మనకు నెగిటివ్గా మార్చేటట్లుగా కూడా ఉంటాయి. కాబట్టి కొంతమంది అంటారు నా మాట ఇంతే, నా భాష ఇంతే అని అంటారు. మార్చుకోవాలి, ఖచ్చితంగా మార్చుకోవాలి. నా మాట ఇంతే అంటే కనీసం నువ్వు లోకంలో కూడా బతకలేవు. ఒక టీచర్ దగ్గరికి వెళ్ళో, లేదంటే రేపు ఉద్యోగంలో దగ్గర చేరిన తర్వాత పక్కన వాళ్ళతోనో పై వాళ్ళతోనో నా మాట ఇంతే అంటే కుదురుతుందా? ఖచ్చితంగా కుదరదు. మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ముఖ్యంగా నువ్వు లోకంలో కనుక ఒక లోకస్తుడిగా ఉంటే నేర్చుకోవాల్సిన అవసరం లేదేమో, కానీ క్రైస్తవురాలైతే నేర్చుకోవాలి. చూడండి, ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అనేస్తారు ఒకే మాట. ఈ అవమానం అంతా కూడా ఎవరికి వస్తుందంటే దేవునికి వస్తుంది. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, మనం ఎప్పుడైతే దేవుని బిడలుగా ఉన్నామో మనం బాగా మాట్లాడటం నేర్చుకోవాలి. అంతేకాదు, మనం బాగా మాట్లాడటమో ఏదో లోక సంబంధమైన విషయాలు కాకుండా మనం చక్కగా దేవుని మాటలను మనం మాట్లాడేటువంటి వారుగా ఉండాలి. దేవుని మాటలు ఎప్పుడైతే మీరు ఎదుటి వాళ్ళకు ప్రకటించడం మొదలు పెడతారో మీ మీద అది చాలా బాధ్యతను పెంచుతుంది, చాలా బాధ్యత. ఎందుకంటే నేను నలుగురికి చెప్తున్నాను, ఇప్పుడు నేను ఇట్లా చేస్తే బాగుండదు అని మీరు చాలా బాగా బ్రతకటం అనేటువంటిది మీరు ప్రారంభిస్తారు. మీ ఆత్మీయ ఎదుగుదలకు అది చాలా ప్రాముఖ్యమైన విషయము. అంతేకాదు, మనం గమనించామో ఆత్మీయ ఎదుగుదలలో మనం ఇవ్వటం అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. ఇవ్వటానికి దీనికి ఏమిటి సంబంధం అంటే, మనం ఎంతగా అయితే ఇస్తామో అంత దైవ స్వభావం మనలో కనబడుతుంది. ఎందుకంటే ఇవ్వటము అనేటువంటిది దేవుని స్వభావం. దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. మీరు చూడండి, ప్రపంచంలో ఎవరు అడిగినా సరే దేవుడు ఇస్తాడు. దేవుని యొక్క స్వభావం ఏంటంటే ఇవ్వటం. కాబట్టి నేను దైవ స్వభావంలోకి ఎదిగానా లేదా అనేటువంటిది ఎట్లా అర్థమవుతుంది? ఒక మనిషి దైవ స్వభావంలోకి ఎదిగాడా లేదా ఎట్లా అర్థమవుతుంది? అస్సలు ఆబ్సెంట్ లేకుండా ఆరాధనకు వస్తున్నారు, కానీ పిల్లికి భిక్షం పెట్టరు అనుకోండి. అంటే పిల్లికి ఎందుకు పెట్టాలని అడుగుతారేమో. అంటే లోకంలో సామెత అట్లా చెప్తారు, పిల్లికే పెట్టలేదు అంటే పోనీ ఎంగిల్ చేత్తో కాకిని దోలరని అంటారు. అంటే ఎంగిల్ చేత్తో ఇష్ అంటే 4 మెతుకులు ఎగిరి అటే పడి అది తింటుందేమో అని ఎంగిల్ చేత్తో కూడా కాకిని తోలరని అంటూ ఉంటారు. అంటే ఎవరికి కూడా సహాయం చేసేటువంటి గుణం లేదని. చక్కగా మొత్తము ఎప్పుడూ ఆబ్సెంట్ లేకుండా ఆరాధనలకు వస్తారు, హౌస్ విజిట్లు అంటే వస్తారు, థ్యాంక్స్ గివింగ్ మీటింగ్లు అంటే వస్తారు, ప్రైజ్ మీటింగ్లు అంటే వస్తారు, పబ్లిక్ మీటింగ్లకు వస్తారు, అన్నిటికీ వస్తారు, కానీ రూపాయి తీసి బయటికి ఇవ్వరు అనుకోండి. వీళ్ళు ఎంత దైవ స్వభావంలో ఎదిగారని మీకు అర్థమవుతుంది. అంటే అలాంటి వాళ్ళు ఉంటారని మీరు అనుకోవద్దు, ఉంటారు. క్రైస్తవ్యంలో ఇప్పుడు ఎక్కువ మంది ఎట్లా ఉన్నారంటే అట్లనే ఉన్నారు. ముఖ్యంగా మనము దేవునికే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మేలు చేసేటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం మేలు చేయటము అని అన్నామో అది కేవలం మాటలకు సంబంధించింది కాదు. బైబిల్లో చెప్తాడు, నాలుకతోనూ మాటలతోనూ కాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించము అని అంటాడు. ఊరికి నేను నోటి మాటలు చెప్తే కాదు, ఇప్పుడు లోకంలో మాటలు చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనం ఏం చేయాలంటే మనం ఎదుటి వాళ్ళకు సహాయం చేయగలగాలి. మీకు బైబిల్లో కనుక గమనించినట్లయితే దేవుని బిడ్డలు తమ యొక్క కష్టార్జితం, తమ సంపాదన, మొట్టమొదటిది ఏంటిదంటే అసలు ఎవరు కూడా కష్టపడకుండా ఉండకూడదు. ఎవరు కూడా కష్టపడకుండా ఉండకూడదు. ఖాళీగా ఉండటాన్ని దేవుడు అసలు ఒప్పుకోలేదు. పని చేయని వానికి భోజనం పెట్టొద్దు అని అన్నాడు అసలు. కాబట్టి పని చేయకుండా ఉండటానికి వీలే లేదు. అందుకనే మీరు క్రైస్తవ దేశాలు చూసినప్పుడు పిల్లలకు కూడా వాళ్ళు పని పురమాయిస్తూ ఉంటారు. పిల్లలు పాకెట్ మనీ సంపాదించుకోవాలంటే కూడా కష్టపడి సంపాదించుకోవాలి. నిజంగా మన భారతదేశంలో అయితే మా ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఉందని అంటారు. మా పిల్లలు తిన్నాగానే తరగనంత ఆస్తి ఉందంటారు. అంటే మీ పిల్లలందరినీ లేజీ ఫిలోసిన్ చేయాలనే. అట్లెప్పుడు కూడా చేయకూడదు. మన ఇంట్లో మనకి ఎంత ఉన్నా, మీకు ఎంత సంపాదన ఉన్నా, మీరు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఇంటి నిండా మీకున్నా, మీ పిల్లలకు మాత్రం పని చెప్పండి. కొంతమంది పని చెప్పకుండా పెంచితే బాగా పెంచినట్టేమో అనుకుంటారు. గారాబం ఎంత బాగా, ఇంట్లో అసలు ఏ పని చేయలేదండి, ఏ పని రాదండి అని అంటారు. అంటే అంత ఎదవలు అంత సన్నాసులుగా పెంచారని అర్థం. దాని అర్థం అదే. అంత ముద్దుగా అంత గారాబంగా పెంచారు కాదు, అంత ఎదవలను చేశారు వాళ్ళని. అంటే పోనీ మన భాషలో చెప్పాలంటే సోమరులు, లేజీ ఫెలోస్ని చేశారు వాళ్ళని. ఏమి రాదు.
ఒకసారి చూడండి, ఇంట్లో ఒకసారి తల్లిదండ్రులు చూస్తే బాధ వేస్తుంది. వాళ్ళు పిల్లల్ని కూర్చోబెట్టి పెద్దవాళ్ళు వీళ్ళు లేచి వెళ్ళొస్తూ ఉంటారు చిన్నపిల్లల్లాగా. ఒక ఉదాహరణ, కొట్టుకేదన్నా వెళ్ళి రావాలనుకోండి, పిల్లలు మేము వెళ్ళాం అని అంటారు. వెళ్ళమని అంటే వాళ్ళే, ఈ పిల్లలు ఎనరండి అని వాళ్ళే వెళ్ళొస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే నిజంగా జాలిపడాలి. కానీ మనం చేయవలసింది ఏమిటి అంటే ఖచ్చితంగా మనం మన పిల్లలకు నేర్పవలసినటువంటి అవసరం ఉంటుంది. నేర్పితేనే నేర్చుకుంటారు ఏదైనా సరే. ఇచ్చేటువంటి స్వభావం కూడా నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే మనం చేయగలుగుతాం. ఒకవేళ నేర్చుకోలేదనుకోండి, మనలో సహజంగా స్వార్థం అనేది వస్తూ ఉంటుంది. ఈ స్వార్థాన్ని జయించి ఇచ్చేటువంటి వారిగా మనం అవ్వాలి అంటే ఇది చిన్న విషయం కాదు. ఇంకా చెప్పాలి అంటే మిగిలిన విషయాలన్నింటికంటే కఠినమైనటువంటి విషయం ఏది అంటే ఇదే. బైబిల్ని చదవటం చాలా తేలికే. రూపాయలేం ఖర్చు అవ్వగా అన్నాడు ఒక ఆయన. నిజమే, రూపాయలేం ఖర్చు అవ్వవు. పాటలు పాడాలంటే కూడా రూపాయలు ఖర్చు అవ్వగా అన్నాడు, దానికి రూపాయలు ఖర్చు అవ్వవు. ప్రార్థన చేయాలంటే కూడా రూపాయలు ఖర్చు అవ్వగా, దానికి రూపాయలు ఖర్చు అవ్వవు. కానీ ఇవ్వాలంటే మాత్రం రూపాయలు ఖర్చు అవుతాయి. అందుకేనండి ఇది కొంచెం కష్టం అన్నాడు. ఇది కొంచెం కష్టం కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఎదుటి మనిషిని ఆకలితో ఉన్నావా, ఎందుకు అలా ఉంటావు, కడుపు నిండా తినొచ్చుగా అంటే రూపాయి ఖర్చు అవ్వదు. కానీ ఆ తినటానికి మీరు ఒక టిఫిన్కో భోజనానికో డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా అవుతాయి. కాబట్టి మనం ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి. ఒక దేవునికి కానుక ఇవ్వటం మాత్రమే కాదు. సేవకులు ఎప్పుడు దేవునికి ఇవ్వు దశంభాగం ఇవ్వు అంటారు. ఇది ఇవ్వటం కాదు, దేవునికి ఇవ్వటం మాత్రమే కాదు, మనం ఎదుటి వాళ్ళకి ఇవ్వటము మనం నేర్చుకోవాలి. ముఖ్యంగా కన్న తల్లిదండ్రులు, వాళ్ళకి మనం ప్రత్యుపకారం చేయటం నేర్చుకోవాలి. రక్త సంబంధికులు, తోడబుట్టిన వాళ్ళు, తర్వాత చుట్టాలు, బంధువులు, తర్వాత మనం ఉన్న సమాజం, వీళ్ళందరికీ చేయాలి. ఎంతసేపటికి నాకు దశంభాగం నువ్వు స్థానిక సంఘం ఇచ్చావా ఇంతవరకు చెప్తూ ఉంటారు. కానీ ఒక మంచి క్రైస్తవుడు అంటే దేవునికి ఇవ్వటం మాత్రమే కాదు, నువ్వు దేవునికి ఇవ్వాలి, నీ కన్న తల్లిదండ్రులు, నీ కుటుంబము, నీ రక్త సంబంధికులు, నీ సమాజము, వీరందరి మీద కూడా నీ బాధ్యత ఉంది. అలా బాధ్యత కనుక లేకపోతే నేను నా జీవితము నా కొరకే బ్రతుకుతానంటే దాని స్వార్థం అని అంటూ ఉంటాం. మన లోకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక వెర్రి ధనవంతుడిని చూస్తూ ఉంటాం. చాలా ఆస్తి కూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా తిను తాగు సుఖించు అని అంటే, దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి ఎవరు అవుతాయి అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి అటువంటి స్వార్థాన్ని మనం నేర్చుకోకూడదు. మనం ఏం చేయాలంటే ఇవ్వటం అనేటువంటిది నేర్చుకోవాలి. ముఖ్యంగా ఇచ్చేటువంటి విషయంలో కూడా మనం గమనించినప్పుడు రకరకాలైనటువంటి ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది అస్సలు ఇవ్వరు, కొంతమంది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు, కొద్దిగా ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే కొద్దిగా ఇచ్చేటువంటి వాళ్ళుగా కాకుండా ధారాళంగా సమృద్ధిగా ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అరుదుగా ఇస్తారు. కొంతమంది ఇస్తారు కానీ కొద్దిగా ఇస్తారు. కానీ కొంతమంది ఎప్పుడు ఇస్తారు, ధారాళంగా ఇస్తారు. బీద విధవరాలని మనం చూస్తూ ఉంటాం. 2 కాసులు ఉంటే 2 కాసులు దేవునికి ఇచ్చింది. కొంతమంది ఎంత ఉంటే అంత పెట్టేస్తూ ఉంటారు, నాకేంటని కూడా ఆలోచన చేయరు. చాలా బాగా ఇచ్చే గుణంలో దేవుడు కూడా ఇవ్వటం. ఇక్కడ మనం ప్రధానంగా నేర్చుకునేటువంటి విషయం ఏమిటి అంటే ఇవ్వటము అనేటువంటిది నాకు ఎందుకు అవసరము అంటే ఇవ్వటం ద్వారా నాకు తగ్గిపోతుందేమో అనుకుంటారు. ఇవ్వటము అనేటువంటిది విత్తుకోవటం. మీరు ఎంత ఇస్తే మీకు అంత రిటర్న్ వస్తుంది. మీరు కావాలంటే ట్రై చేసి చూడవచ్చు. మీరు ఎకరం ఇస్తే ఎకరం వెనక్కి వస్తుంది, 5 ఎకరాలు ఇస్తే 5 ఎకరాలు, 10 ఎకరాలు ఇస్తే 10 ఎకరాలు. మీరు వాక్యం చదవటమో, ప్రార్థన చేయటమో, పాటలు పాడటమో ఇది విత్తటం అని చెప్పలేదు. కానీ దేవుడు ఇచ్చేటువంటి విషయం మాత్రం విత్తటం అని చెప్పాడు. అంటే ఇచ్చే విషయంలో మీరు ఎంత ఇస్తారో మీకు ఖచ్చితంగా అంత వెనక్కి వస్తుంది. దాన్ని రుచి చూచినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇస్తూ ఉంటారు. ఒకసారి సేవకులు కూడా మేము మాట్లాడేటప్పుడు ఎప్పుడూ నండి సంఘాల్లో ఇచ్చేవాళ్ళే ఇస్తారు కానీ ఇవ్వనోళ్ళు ఎప్పటికీ ఇవ్వటం లేదని. కారణం ఏంటో తెలుసా? ఇచ్చేవాళ్ళు ఆ రుచి చూశారు, ఇవ్వటం ద్వారా నాకు ఇంకా వస్తుంది అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళు వద్దు అన్నా ఇస్తారు. మిగిలిన వాళ్ళు ఇవ్వటం లేదని అన్నారు కదా, వాళ్ళు రుచి చూడలేదు కదా, ఇస్తే నాకు తగ్గిపోతుందేమో, మాకే పరిస్థితులు బాగాలేదు కదా అని అంటారు. అసలు పరిస్థితులు బాగోని వాళ్ళే విత్తుకోవాలి ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి ఇంకా అవసరాలు ఉన్నాయి, అవి తీర్చబడాలంటే వాళ్ళే ఎక్కువ విత్తుకోవాలి. బీద విధవరాల దగ్గర 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు తెచ్చి ఇచ్చేసింది. అంటే ఆ 2 కాసులు 100% విత్తుకుంది ఆమె. ఒకటి నాకు ఉచ్చుకుంటా, ఒకటి విత్తుకుంటా అనలేదు, 2 కాసులు విత్తుకుంది. కాబట్టి మనం ఇవ్వటము అనేటువంటిది ఎందుకు అవసరం అంటే ఇవ్వటము అనేటువంటిది విత్తుకోవటం. దేవుడు ఇచ్చేటువంటి వాళ్ళనే దీవిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే పిసినారోళ్ళు అంటే స్వార్థపరులు అంటే ఆయనకి ఇష్టం లేదు. మాకు కూడా పిసినారోళ్ళు స్వార్థపరులు అంటే ఇష్టం అస్సలు ఉండదు. కొంతమంది వ్యక్తులు ఉంటారు, నోటి మాటలు తప్ప
ఎందుకు వాళ్ళ అమ్మ అయ్య నాయన ఈ మాటలు తప్ప ఎదుటి వాళ్ళకి మేలు చేయరు. అటువంటి వాళ్ళతో సావాసం అనవసరం. ఎందుకంటే మన చుట్టూ 10 మంది అలాంటి వాళ్ళని చేరారంటే కొంతకాలానికి మనం అలా తయారవుతాం. మీరు ఎప్పుడైనా చూడండి, సహవాసం అని అంటాం కదా, మీరు ఎటువంటి వాళ్ళతో సహవాసం చేస్తారో మీరు అలాంటి వాళ్ళగా తయారవుతారు. మీరు ఇచ్చే వాళ్ళతో కనుక ఉన్నారనుకోండి, మీరు ఇచ్చేవాళ్ళుగా తయారవుతారు. ఇవ్వనోళ్ళు మీ చుట్టూ చేరితే బ్రదర్ ఎందుకలా ఇస్తారండి, పిల్లలు ఉన్నారు కదా, 4 రోజులకి మనం కూడా ఎలా తయారవుతాం? ఒకసారి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, మొదట్లో అంటే వాళ్ళ సంఘంలో ఒక విశ్వాసం గురించి, ఆయన చాలా బాగా ఇచ్చేవాడండి, ఈ మధ్య తగ్గించేసాడని అన్నాడు. ఎందుకు అని అంటే, ఇదిగో పక్కన ఇంకొకరితో సావాసం చేరాడు చర్చిలోనే, ఇంకో విశ్వాసితో. ఆయనతో చేరిన తర్వాత, ఎందుకు బ్రదర్ మీరు అట్లా ఇస్తున్నారు, పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు కదా, చదువులు ఉన్నాయి కదా, ఆడపిల్ల ఉంది కదా, పెళ్ళిళ్ళు ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్పి ఆయన రేడియో ఛానల్ కనుక ట్యూన్ చేసినట్టు ఆయన బ్రెయిన్ని ట్యూన్ చేశాడు. ఇప్పుడు ఆ ఛానల్ ఏం పలుకుతుందంటే, ఈయన పలికిన స్టేషనే ఆ ఛానల్ కూడా పలుకుతుంది. ఒక్కోసారి మనం ఎవరితో సహవాసం చేస్తామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఇచ్చే గుణం నేర్చుకోమన్నాడు కాబట్టి మనం ఇచ్చే వాళ్ళతో ఉండాలి, భక్తిపరులతో ఉండాలి, నీతిమంతులతో ఉండాలి. మీరు బాగా పాటలు పాడే వాళ్ళతో ఉంటే మీరు కూడా బాగా పాటలు పాడతారు, ఎందుకంటే వాళ్ళతో పాటు మీరు కూడా అలా అవుతారు. బాగా ప్రార్థన చేసే వాళ్ళతో ఉంటే మీరు బాగా ప్రార్థన చేస్తారు. బాగా వాక్యం చదువుకునే వాళ్ళతో ఉంటే మీరు బాగా వాక్యం చదువుతారు. బాగా ఇచ్చే వాళ్ళతో ఉంటే మనం కూడా బాగా ఇస్తాం. ఒకసారి మీరు చూడండి, ఏదన్నా కార్యక్రమానికి నాది 100 రాసుకోండి, నాది 200 రాసుకోండి, నాది 500 రాసుకోండి అంటున్నారు అనుకోండి, కరెక్ట్గా వాళ్ళ మధ్యలో కూర్చున్నారు మీరు, అటు చూశారు ఇటు చూశారు, అందరూ ఇస్తున్నారు, మీ కుర్చీ ఒకటి మిగిలిపోయింది. ఏం చేస్తారు? మీకేం చేయాలనిపిస్తుంది అసలు? అయినా సరే నేను రూపాయి బయటికి తీని అంటారా? అందరూ మీ మొహం చూస్తున్నారు అనుకోండి, అందరూ ఇచ్చారు, ఇంక నువ్వు ఒక్కడివే ఉన్నావు అన్నట్టుగా మీ మొహం చూస్తే అప్పటికి అయినా సరే నేను దీని అంటారా? సిగ్గుపడైనా సరే నాది 100 రాసుకోండి, పోనీ 100 వద్దులే 50 రాసుకోండి అంటాం, ఎంతో కొంత. ఎందుకు నువ్వు ఇవ్వగలిగావంటే, నువ్వు ఇచ్చే వాళ్ళ మధ్యలో ఉన్నాను కాబట్టి నాకు తప్పలేదండి, ఇంకోసారి అక్కడ కూర్చోకూడదు అంటారు కొంతమంది. అవును, నిజంగా మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారో మనం కూడా అలా అవుతాం. ఒకవేళ మీరు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారనుకోండి, మొత్తం ఇవ్వనోళ్ళ మధ్యలో మీరు ఉంటే, ఇందాక చెప్పాక 4 రోజుల తర్వాత మీరు కూడా ఇవ్వరు. ఒకసారి మేము ప్రతి నెల సేవకుల మీటింగ్లో కూడా ఇలాగనే కూర్చొని మధ్యాహ్నం నుంచి డిస్కషన్ జరుగుతుంది. వచ్చే యవనస్తులు పిల్లలు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ప్రతి నెల మేమేం చేస్తామంటే, ఏదో ఒక స్థానిక సంఘంలో ఒక స్థలం కొరకో బిల్డింగ్ కొరకో మేమేం చేస్తామంటే ఫండ్ ఇలాగనే కలెక్ట్ చేస్తూ ఉంటాం. కలెక్ట్ చేసినప్పుడు మా స్థానిక సంఘం నుంచి 1000 రాసుకోండి, మా స్థానిక సంఘం నుంచి 2000 రాసుకోండి, 100 రాసుకోండి, 200 రాసుకోండి చెప్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో మన దగ్గర కూడా యవనస్తులు ఉన్నారు, వాళ్ళు వస్తారు. వాళ్ళు ఖచ్చితంగా ప్రతి నెల ఇవ్వటం అక్కడ నేర్చుకున్నారు. అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి నెల 5000 రూపాయలు వీళ్ళు కలెక్ట్ చేసి ఇచ్చేవాళ్ళు. అక్కడ మన పిల్లలు ఉంటారు, జాయి కూడా ఉన్నాడు. ఒకసారి ఉండి తను కూడా చేయెత్తాడు. అందరూ ఇట్లా చేయెత్తుతారనమాట. ఇలా చేయెత్తితే 500 అని అర్థం. ఇలా చేయెత్తుతూ ఉంటారు 500 అని, లేకపోతే ఇలా ఎత్తుతూ ఉంటారు 1000 అని. ఇది 100 కాదు 1000 అని. ఇలా ఎత్తితే 2000 అని, అంటే 100 200 ఎవరు. అలా అందరూ ఎత్తేటప్పుడు జాయి కూడా ఇలా అన్నాడు. ఏంటని అడిగాను, నాది కూడా 500 అన్నాడు. అంటే ఎందుకు అలా ఇవ్వాలని అనిపించిందంటే, అందరి మధ్యలో ఉన్నారు, అందరూ ఇస్తున్నారు, తనకు కూడా ఇవ్వాలని అనిపించింది. అంటే మనం ఎక్కడ ఉంటామో, మన పిల్లలు ఎక్కడ ఉంటారో అలా పెరుగుతారు, అలా తయారవుతారు. కాబట్టి ముఖ్యంగా క్రైస్తవులమైనటువంటి మన మీద దేవుడు పెట్టిన బాధ్యత ఏమిటి అంటే, దేవుడు ఆయన పరలోకంలో ఉన్నాడు. దేవుడు ఎవరికైనా మేలు చేయాలి అనుకుంటే నేరుగా ఏం పరలోకం నుంచి డబ్బు మూట పడేయలేడు. ఆయన ఏం చేస్తాడంటే, భూమి మీద ఉన్న మనుషుల ద్వారానే ఎదుటి వాళ్ళకి సాయం చేస్తాడు, అంతే కదా. ఇక అంతకుమించి వేరే మార్గం లేదు, మంత్రాలు యంత్రాలు ఇలాంటివి ఏమీ లేవు. కాబట్టి దేవుడి ప్రపంచంలో ఉన్న అందరినీ పోషించాలి దేవుడు. ఆయనకు ఒక గొప్ప పని ఉంది. ఇది జరగాలి అంటే ఇలాంటి మనుషులు ఉండాలి, ఎందుకంటే మనుషుల ద్వారానే చేస్తున్నాడు కదా. ఒకవేళ మీరు ఇచ్చేవాళ్ళుగా ఉన్నారనుకోండి, మీ శరీరాన్ని జస్ట్ అక్కడ పెట్టండి చాలు. దేవుడు మిమ్మల్ని దీవించి మీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచి మీ ద్వారా 100 మందికి 1000 మందికి చేయిస్తాడు. మీ శరీరం అక్కడ పెడితే చాలు, అది కావాలి దేవుడికి. ఒకవేళ మీరు అమ్మో నేను ఇవ్వను నాది అని మీరు పక్కకి వెళ్ళారనుకోండి, మీరు కాబట్టి ఇంకొకరిని ఉపయోగించుకుంటాడు. మీరు చూసారా, లోకంలో ఇచ్చేటువంటి వాళ్ళకి మనం దాని గురించి అధ్యయనం చేసినప్పుడు లోకంలో ఇచ్చేటువంటి వాళ్ళే దీవించబడుతున్నారు అని మనం గమనించాం. పోనీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 100 రిచెస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకోండి, దాదాపుగా 90% మంది పైన ఇచ్చేటువంటి వాళ్ళే ఉంటారు, ప్రజలకు మేలు చేసే వాళ్ళే ఉంటారు.
అంటే మరి కొద్దిమంది ఉన్నారు కదండి, రేర్ కేసులు, దేవునికి వేరే వాళ్ళతో పని ఉంది, అందుకొరకు వాళ్ళని అక్కడ ఉంచాడు. కానీ సహజంగా అయితే 90% మంది పని ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. దాన్ని బట్టి మనం గమనించేది ఏంటంటే ఇవ్వటం అనేది చాలా అవసరం. దేవుడు ఇచ్చేటువంటి వాళ్ళని దీవిస్తాడు, ఇచ్చేటువంటి వాళ్ళని దేవుడు ప్రేమిస్తాడు. అంతేకాదు మనం ఎంతైతే ఇస్తామో అంతగా మనము మరలా తిరిగి కోసుకునేటువంటి అవకాశం ఉంది. మనం ఇవ్వటం ద్వారా ఏమిటి అంటే దేవుడిని మహింపరుస్తాం. ఎట్లా దేవుడిని మహింపరుస్తామంటే, మీరు ఎవరికైనా సాయం చేశారు, మిమ్మల్ని కాదు వాళ్ళు అనేది, నిజంగా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడండి, ఎలాంటి జీవితం వాళ్ళకి నేర్పాడు, నిజంగా క్రైస్తవులు కాబట్టి వాళ్ళు ఎంతమందికి సాయం చేస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, కష్టం అంటే మొట్టమొదటి సాయం చేసేది ఎవరంటే క్రైస్తవులే. లోకంలో క్రైస్తవులు మించి సాయం చేసేవాళ్ళు ఎవరైనా మీకు తెలుసా? ఇన్ని తిట్లు తిడుతున్నారు కానీ లోకంలో క్రిస్టియానిటీ గురించి భారతదేశంలో క్రైస్తవుల కంటే సాయం చేసేవాళ్ళు ఎవరన్నా తెలుసా అని అడిగా ఒకసారి. మీరేదో పోటీ పడతాం అంటారు కదా, ఇచ్చేదానిలో పోటీ పడండి. మాతో లోకంలో ఎన్నో మతాలు ఉన్నాయి, ఇచ్చేదానిలో పోటీ పడండి, మంచి చేసేదానిలో పోటీ పడండి. ఇప్పుడు ఏదో దేశం నుంచి వచ్చి ఇక్కడ ఎందుకు ఆర్ఫన్ హోమ్స్ పెడుతున్నారు, ఇక్కడ ఎందుకు విడోస్ సాయం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు బీదలకు సాయం చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు స్కూళ్ళు పెడుతున్నారు, ఇక్కడ ఎందుకు కాలేజీలు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు? ఏదో దేశం నుంచి డబ్బు ఇక్కడికి ఎందుకు పంపుతున్నారు? వాళ్ళకి భార్య లేరా, పిల్లలు లేరా, కుటుంబాలు లేరా? ఎందుకు? మరి మీరు ఏదో చేస్తామంటే ఇచ్చేదానిలో పోటీ పడండి. ప్రపంచంలో క్రైస్తవులతో పోటీ పడేదానికి ఇచ్చేదానిలో ఎవ్వరు కూడా లేరు. అంత పోటీ వాళ్ళు చేతులు ఎత్తేస్తారు, మా వల్ల కాదు. మన దేశంలో ఒప్పుకుంటారు నిజంగా మేలు చేయాలంటే క్రైస్తవుల తర్వాతేనండి అని. మీరు కావాలంటే లోకంలోకి వెళ్ళి అడగండి. వేరే విషయాల్లో మనల్ని దూషిస్తారేమో కానీ మేలు చేసే విషయంలో మాత్రం క్రైస్తవులేనండి అనేటువంటి విషయం ఇప్పుడు కూడా ప్రభుత్వాలే ఒప్పుకుంటే, ప్రభుత్వాలు సహాయం చేయటం కంటే కూడా ముందు సహాయం చేసేది ఎవరంటే, ఎక్కడైనా తుఫాను వచ్చిందంటే, ఎక్కడైనా వరదలు వచ్చినాయి అంటే, ఎక్కడైనా భూకంపాలు వచ్చినాయి అంటే, ఏదైనా సరే విపత్తు అంటే వాళ్ళ జీవో పాస్ అవడానికి ముందే వీళ్ళు వెళ్ళిపోతారు. ఒకసారి నేను అండమాన్ వెళ్ళి ఒక షిప్లో వెళ్తూ ఉన్నప్పుడు ఆ షిప్లో ఒక బ్రదరు నికోబార్ వెళ్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఒక సేవకుడు మాట్లాడేటప్పుడు ఆయన చెప్తూ ఉన్నాడు, నేను కరెక్ట్గా సునామీ వచ్చినప్పుడు ఇదే షిప్లో ఉన్నానండి, ఇలాగనే ప్రయాణం చేస్తూ ఉన్నాను, మునిగిపోలేదంటే ఆయన చెప్పాడు, మాకు అసలు ఏం తెలియదు, ఇదిగో వాటర్ ఇలాగ పైకి వెళ్ళింది ఒక 10-15 ఫీటు, మా ఓడ కూడా అలా పైకి వెళ్ళింది, అలా కిందకు వచ్చింది అంతే, కానీ దిగేసరికి మొత్తం అన్నీ మునిగిపోయి ఉన్నాయి, కల్లోలం అయిపోయిందని అన్నాడు. అని చెప్తూ ఉన్నాడు. అంత సునామీ జరిగితే మొట్టమొదట ఆ దీవులకి వెళ్ళింది ఎవరంటే గవర్నమెంట్ కాదు, వాళ్ళు వచ్చేలోపే క్రైస్తవులు వచ్చి వాలిపోయి ఉన్నారు రెక్కలు కట్టుకొని. మీరు ఎక్కడైనా చూడండి, కష్టం అంటే వీళ్ళు మొట్టమొదట వెళ్ళిపోతారు. లోకంలో క్రైస్తవులకు ఉన్న మంచి పేరు ఇప్పుడిప్పుడు తగ్గుతూ ఉంది, ఎందుకంటే వీళ్ళు స్వార్థాన్ని నేర్చుకుంటున్నారు. కానీ అలా తగ్గిపోతే మనకు కాదు, దేవునికి అవమానం. మన దేవుడు ఇచ్చేటువంటి దేవుడు, ఆయనకి ఎప్పుడూ కూడా ఆ చెడ్డ పేరు రాకూడదు. ఆయన బిడ్డలు కూడా ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి లోకం ఉన్నంత వరకు కూడా. అందుకనే దేవుడు మనకు నేర్పేటువంటి విషయం ఏమిటంటే, ఆయన ఎలాగైతే ఇచ్చాడో, ఆయన కుమారుడైన క్రీస్తు తన ప్రాణాన్ని ఇచ్చాడో, మనం కూడా ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండాలి. అలా ఇవ్వటం ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచవలసినటువంటి అవసరం ఉంది. మనం ఇస్తే మన దేవుడు మహిమపడతాడు. అంతేకాదు మనం గమనించామో, మనము ప్రేమ అనేటువంటి విషయంలో మనం ఎదగాలి. ఇక ప్రేమ లేనివాడు దేవుడిని ఎరగడు. క్రైస్తవ్యము అంటేనే ప్రేమ అంటేనే క్రైస్తవ్యం. క్రీస్తు ప్రభు అంటే ప్రేమ అంటే క్రీస్తు ప్రభు. ప్రపంచానికి మీరు క్రీస్తు ప్రభుని చెప్పగానే వెంటనే గుర్తొచ్చేటువంటిది ప్రేమ లేనటువంటి క్రైస్తవ జీవితం అసలు క్రైస్తవ్యమే కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఇక ప్రేమను గురించి కనుక మనం చూసినట్లయితే ఈరోజు లోకంలో ఉన్న ప్రేమ కూడా స్వార్థంతోనే నిండి ఉంటుంది. కానీ స్వార్థము లేని నిస్వార్థమైనటువంటి ఒక ప్రేమను క్రీస్తు ప్రభు చూపించాడు. మనం దాన్ని నేర్చుకోవాలి. మనము మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాం. సహాయం చేయటం మాత్రం కాదు, ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము అని అంటున్నాడు. ప్రతి క్రైస్తవురాలు తన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టాలి. కాబట్టి దీన్ని ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో అప్పుడు ఆ నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని మనం అవలంబించినటువంటి వాళ్ళం అవుతాం. అంతేగాని నేను రూపాయలు ఇస్తా, డబ్బులు ఇస్తా, ప్రాణం అంటే ఎవడు పెడతాడు అని అంటే ఖచ్చితంగా మనం నిజమైనటువంటి క్రైస్తవులము కాలేమో అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. ఇక చివరిగా మనం చూసింది ఏమిటంటే క్రైస్తవ జీవితంలో ఉన్న నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేటువంటిది మనల్ని బలపరుస్తూ ఉంది. ఈ నిరీక్షణ అనేటువంటిది మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంతేకాదు ఈ నిరీక్షణ అనేటువంటిది మనం ఎంత కష్టంలో ఉన్నా కానీ ఆ కష్టాల్లో కూడా మనకు సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే నా కొరకు గొప్ప బహుమానం ఉంది, నా కొరకు క్రీస్తు ప్రభు రాబోతున్నాడు, నన్ను ఆయన తిరిగి లేపబోతూ ఉన్నాడు, నేను పరలోకంలో కూడా దేవునితో కూడా ఉండబోతున్నాను. ఇదంతా కూడా ఏమిటి అంటే మనల్ని ప్రోత్సహించి మనల్ని బలపరిచి మనకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ
నిరీక్షణ అనేటువంటిది చాలా అవసరం. నిరీక్షణ లేదనుకోండి నిరసించిపోతాం, బలహీనపడిపోతాం. అంతేకాదు మనకు వచ్చే కష్టాలు, ఇబ్బందులు, శ్రమల్లో మనం వదిలేస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, నువ్వు పెద్ద అయిన తర్వాత బాగా చదువుకుంటే నువ్వు అంత పెద్ద ఉద్యోగం వస్తుంది, నువ్వు కలెక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు అంటే ఆ నిరీక్షణతోటి అతడు చదువుతాడు. నువ్వు చదివిన తర్వాత కూడా నీకు ఉద్యోగం రాదు అన్నారనుకోండి, అంతే నీరసం వచ్చేస్తుంది. ఎందుకు ఇంకా అంత చదువు చదివాని. ఈరోజు మీరు చదువుకునే ఎవరినైనా అడగండి, నువ్వు చదువుకుంటే ఉద్యోగం వచ్చిద్దని అడగండి, వచ్చిద్దనే అంటారు. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి చదువుతున్నారు. చదివిన తర్వాత మేము నిరుద్యోగులాగా రోడ్డు మీద తిరగాలి అని అనుకుంటే వాళ్ళు చదవరు అసలు. ఇవాళ మీరు కొన్ని రాష్ట్రాలు కనుక వెళ్తే మీకు మన వైపు సౌత్లో గవర్నమెంట్ ఉద్యోగాలకి చాలా కాంపిటీషన్ ఎక్కువ కదా. మీరు కొన్ని రాష్ట్రాలు వెళ్ళండి. ఒకసారి గుజరాత్ గురించి ఎవరో చెప్తూ ఉన్నారు. పోలీసు కానిస్టేబుల్స్గా రిక్రూట్మెంట్ అక్కడ పడినప్పుడు అసలు ఉద్యోగాలకు అప్లై చేయలేదట. ఆశ్చర్యపోతూ ఉన్నారు మన వాళ్ళు. మీరు చాలామంది మీరు గుజరాత్ కనుక వెళ్తే ఎక్కువ మంది బిజినెస్ మీదే వాళ్ళ మైండ్ ఉంటుంది, బిజినెస్ మీదే. నేను ఒకసారి ఒక 2 సంవత్సరాలు పైన అవుతున్నట్టుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో వ్యాపారం అంటే మనకి చేసేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు? వ్యాపారం అంటేనే వైశ్య, వైశ్య అంటేనే వ్యాపారం. ఒక ఆర్టికల్ నేను చదివాను. అందులో చాలామంది వైశ్య కుటుంబంలో పిల్లల్ని వ్యాపారాల్లోనికి రానివ్వటం లేదు. చాలామంది, అంటే అందరూ అని కాదు, 100% కాదు, ఎక్కువ మంది వైశ్య కుటుంబంలో నుంచి పిల్లల్ని చదివించి సాఫ్ట్వేర్లో ఉద్యోగాలకు పంపించేస్తున్నారు. రెండవది ఏంటంటే వైశ్య కుటుంబాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లల్ని వ్యాపారం ఉంది, మీ ఆడపిల్లని ఇస్తారా, సాఫ్ట్వేర్ ఉద్యోగం మీ అమ్మాయిని ఇస్తారా అంటే వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారంటే వయసు అంటే మనం వ్యాపారం కదా అనుకోవట్లేదు, సాఫ్ట్వేర్ అయితే ఇస్తున్నారు, ఉద్యోగం అయితే ఇస్తున్నారు. అంతేకాదు మూడో విషయమో, మార్వాడి వాళ్ళు వచ్చిన తర్వాత వైశ్యలను తొక్కేశారు. ఒకప్పుడు మీరు 1 టౌన్ వెళ్ళండి, అన్నీ వైశ్య, వ్యాపారం అంటే వైశ్య. ఇప్పుడు 1 టౌన్ వెళ్ళండి, అసలు ఇంకా కొంతకాలానికి వాళ్ళు ఉండరు. దానికి కారణాలు కూడా రాసుకొని వచ్చారు. ఆర్టికల్ ఎవరు రాశారో పేరు నేను చదివాను కానీ ఇప్పుడు గుర్తులేదు, కానీ ఆ చదివిన కంటెంట్ అయితే గుర్తుంది. అయితే మార్వాడి వాళ్ళు వచ్చి వ్యాపారాల్లో బలపడటానికి, వ్యాపారాలు అంత ఫ్లరిషింగ్గా ఉండటానికి కారణం వైశ్యులే అని రాశారు. ఆ పాయింట్ వింటే వాళ్ళే ఒప్పుకోరు. ఇప్పుడు వైశ్య ఒక వ్యాపారము, ఒక సరుకుల దుకాణం ఉంది, మార్వాడి సరుకులు, అంటే మార్వాడి వాళ్ళు ఎక్కువ సరుకులు పెట్టరు, హోల్సేల్ పెడుతూ ఉంటారు, ఉంది అనుకోండి. పోనీ ఒక ఎలక్ట్రికల్ షాపు, ఒక ఐరన్ కొట్టు ఏదో ఉంది. ఇద్దరిలో దేనికి వెళ్తారు మీరు? నిజం చెప్పండి. ఇవన్నీ మళ్ళీ ఏదో మనకి అని అనుకోవద్దు, లోపలే చెప్పుకోండి, బయటికి చెప్పుకోవద్దు. మీరు ఏ దుకాణానికి వెళ్తారు? అక్కడ అందులో చాలా కారణాలు రాశారు ఎందుకు అనేటువంటిది, చాలా డీప్గా విశ్లేషణ చేసినట్లున్నారు. అందులో వాళ్ళు వచ్చి వ్యాపారంలో నిలబడాలంటే నిజంగా ఇక్కడ వయసులే ఉండి మంచి వ్యాపారం జరిగితే కస్టమర్ మేము ఇక్కడికే వెళ్తామంటే వాళ్ళకి అవకాశమే ఉండేది కాదు. వాళ్ళకి అవకాశం ఇచ్చిందంటే వీళ్ళ దగ్గర కంటే వాళ్ళ వ్యాపారం బాగుంటుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. మార్వాడి వాళ్ళ కొట్టు, హోల్సేల్ కొట్టు నమ్మకంగా ఉంటుంది వ్యాపారం అనేటువంటిది. మీరు ఎప్పుడైనా మార్వాడి కొట్టుకు వెళ్ళండి, చిల్లర మర్చిపోయారు, మళ్ళా సాయంత్రానికి వెళ్ళండి, మీ డబ్బులు తీసి అక్కడ పక్కన పెట్టి ఉంచుతాడు, మీరు రాగానే అట్లా ఇస్తాడు. అంటే వయసులు ఎవరని నేను అంటలేదు, అంటే ఆ నమ్మకం అనేటువంటిది ప్రజల్లో ఉంటుంది. అంటే ఇందులో నేను చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏమిటి అంటే ఒక నిరీక్షణ. అందుకనే మీరు గుజరాత్లో కనుక చూసినట్లయితే యూత్ని అడగండి, నువ్వు జాబ్ చేస్తావు వ్యాపారం అంటే, నేను వ్యాపారమే. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం పడితే వెళ్ళరు అసలు వాళ్ళు. అదే మన ఆంధ్రాలో పిల్లలు చూడండి, కోచింగ్ సెంటర్లల్లో ఒక్క ఉద్యోగానికి 1000 మంది, ఒక్కొక్కసారి రేషియో భయం వేస్తుంది, ఒక్క ఉద్యోగానికి 10,000 మంది కాంపిటీషను. ఇంకా ఆపర్చునిటీసే లేవా? మన వాళ్ళని ఎవరిని అడగండి, స్వయం శక్తితో నేను ఒక వ్యాపారం పెట్టుకుంటా, నేను ఎదుగుతానో అనే ఆలోచనలు ఎక్కువ, అంటే అస్సలు ఉండవు కాదు, ఎక్కువ మందికి ఉండవు. అందులో కూడా ఎవరిని గదిపినా కానీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చదువుకున్న వాళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. అందుకనే కాంపిటీషన్ పెరిగిపోయింది. అంటే ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, చదువుకునేటప్పుడు కూడా మన వాళ్ళు ఒక నిరీక్షణ, నాకు ఒక మంచి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది, అందరూ గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందని నిరీక్షణ, కానీ వాస్తవం ఏమిటంటే అలా రాదు. ఆ నిరీక్షణ ఉంది కాబట్టి చదువుతున్నారు.
లేకపోతే ఇంకా బాగా చదివితే ఉద్యోగం వస్తుంది అని ఇంకా బాగా చదువుతారు, కోచింగ్ సెంటర్లకు వెళ్తే వస్తుందని కోచింగ్ సెంటర్లకు వెళ్తారు. ఆ నిరీక్షణ వాళ్ళ చేత పనిచేయిస్తుంది. క్రైస్తవ్యంలో కూడా నిరీక్షణ, ఆ నిరీక్షణ ఉంటేనే మనం కష్టాలు దాటగలం. నిరీక్షణ ఉంటేనే మనం కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, దుఃఖము, వేదన, ఇంకా చెప్పాలంటే మొదటి శతాబ్దంలో మరణం వచ్చినా దాటి వెళ్ళాలి అంటే నిరీక్షణ. ఆ నిరీక్షణ లేదనుకోండి, కొంతమంది అంటారు నిజంగా పరలోకం ఉందంటారా బ్రదర్, నిజంగా మనం చచ్చిపోతే తిరిగి లేస్తామంటారా. ఒకసారి ఒక ఆయన అడిగాడు, నిజంగా దేవుడు ఉన్నాడా అని. మరి నువ్వు ప్రార్థనకు వస్తున్నావుగా, బాప్తీసం కూడా పొందావంటే పొందాలే, మీరు చెప్పారుగా, చెప్పినప్పుడు అవన్నీ విన్నానని అన్నారు. విన్నారు కాదు, మరి నువ్వు నమ్మేవని నమ్మలేదు, అది విషయం. నమ్మి బాప్తీసం పొందువాడు రక్షించబడతాడు. నువ్వు నమ్మకుండా పోతే అంటే ఉంటుందిలే అందుకనే వస్తున్న ప్రార్థనకు ఉంటుందిలే అంటే కాదు, నువ్వు నమ్మాలి. నీ నమ్మకం అనేటువంటిదే మారుస్తుంది. నీలో నమ్మకం లేదనుకోండి, మనకు లోకంలో ఏంటంటే ఆ రాయి ఇసిరి చూద్దామన్నట్టుగా చేస్తూ ఉంటారు. దయచేసి అట్లెప్పుడు కూడా చూడొద్దు. మీ నమ్మకమే మిమ్మల్ని నిలబెడుతుంది. ముఖ్యంగా మనకు ఉండేటువంటి మన నిరీక్షణ ఈ కష్టాలన్నీ దాటి వెళ్ళేటట్లుగా మనల్ని నిలబెడుతుంది. కాబట్టి మనము ఆత్మీయ ఎదుగుదలలో అనేకమైన విషయాలు మనం గమనించాం. వాటన్నిటిని మీరు శ్రద్ధగా అధ్యయనం చేయండి. ప్రతి ఒక్కటి కూడా మన ఎదుగుదలలో చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తాయి. ఇందులో ఏ ఒక్కదాన్ని మీరు విస్మరించినా కానీ ఆ లోటుగానే ఉంటుంది. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదిగి క్రీస్తులా అవ్వాలన్నటువంటి దేవుని యొక్క కోరికను మనం నెరవేర్చుదాం. దైవ స్వభావాన్ని మనలో కనబరుద్దాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక.